సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం నేర్చుకోబోయేది బ్రహ్మ విద్య. ఎవరైనా ఏదన్నా ఈ పని నీకు రాదా అంటే అదేముంది, అదేం బ్రహ్మ విద్యనా అంటారు. అంటే బ్రహ్మ విద్య అన్నిటికంటే కష్టమైంది అని అర్థం. అది సామాన్యమైన వాళ్ళకి అది అర్థమయ్యేది కాదు. చదువుకోవడానికి ఎవరికైనా చదువుకోవచ్చు, కానీ అది మనకు అర్థం కాకపోతే ఆ చదువు వ్యర్థం. మనకి మనస్సుకు అర్థం కావాలి. ఎవడికి అర్థమవుతుందో వాడికి మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన అవసరం ఉండదు. చదువుకుంటున్నప్పుడే అర్థమైతే ఇంకా మళ్ళీ చదువుకోవలసిన అవసరం ఉండదు. ఆ విద్యకి ఎవడికి అర్హత ఉంటుంది అంటే అందరికీ అర్హత ఉంటుంది అన్నారు. మరి అందరికీ అర్హత ఉంటే అందరూ చదువుకోవచ్చు కదా. జనరల్ అడ్మిషన్ అన్నప్పుడు ఆ కాలేజీలో ఎవడైనా చేరచ్చు అన్నప్పుడు మార్కుల నిబంధన ఉండకూడదు. ఎవడైనా చేరచ్చు, ఎవడైనా చదువుకోవచ్చు. మార్కులు ఇన్ని మార్కులు వచ్చిన వాళ్ళే ఈ యూనివర్సిటీకి అప్లై చేయాలి. బిట్స్ పిలానీకి వెళ్ళాలంటే హయ్యెస్ట్ మార్కులు వచ్చి ఉండాలి ఆ స్టేట్లో కదా. అట్లా ప్రతి ఒక్కడికి కూడా బ్రహ్మ విద్య నేర్చుకునే అర్హత ఉంది అంటున్నారు. కానీ ఏ లెవెల్ వాడికి అర్హత ఉందో మళ్ళీ శాస్త్రమే నిర్ణయిస్తుంది. అందరికీ ఏం రాదు. అది జనక మహారాజు ఎవడికి ఎలాంటి అర్హతో చెప్తా వినండి. జనక మహారాజు అందరికీ తెలుసు. కానీ మనం అనుకుంటాం జనకుడు అంటే సీత తండ్రి అనుకుంటాం, మిథిలా నగరానికి రాజు అని. కానీ వాళ్ళందరూ వేరే వేరే పేర్లు ఉంటాయి వాళ్ళకి. అశ్వరోమ మహర్షి వాళ్ళు అంటారు చూడు, మన శ్రీరామనవమిలో వాళ్ళ ముత్తాతలు వాళ్ళ తాతలు చెప్తారు. వాళ్ళల్లో జనక అన్న పేరు ఎవ్వరికి ఉండదు. మరి వాళ్ళందరూ జనకులు ఎట్లయినారు అంటే అందరినీ తండ్రిలాగా చూస్తాడు కాబట్టి ఆ రాజును జనకుడు అంటారు. వాడికి ఏ పేరున్నా జనక మహారాజే, అది అర్థం. సీత తండ్రి అని మీరు అర్థం చేసుకోవాకండి. జనకుడు అనగానే జానకి అని అందుకు ఆమెకి పేరు పెట్టారు కదా. సీతాదేవి వాళ్ళ నాన్నగారేనేమో ఈయన అని అనుకోవాకండి. ఆ మిథిలను ఎవడు పరిపాలించినా వాళ్ళు తండ్రిలాగానే పిల్లల్ని చూసుకునేవాళ్ళు. అందుకని వాళ్ళందరినీ కూడా జనకుడు అనే అనేవాళ్ళు. జనకుడు అంటే తండ్రి అని అర్థం. ఆ జనక మహారాజు చాలామందిని బ్రహ్మ విద్య నేర్చుకునే వాళ్ళని ప్రోత్సహించి, బ్రహ్మ విద్య చెప్పేవాళ్ళని అందరినీ గౌరవించి, వాళ్ళకందరికీ డబ్బిచ్చి, బ్రాహ్మణులు సాధారణంగా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ రాజులే పోషించేవాళ్ళు. అట్లా చేస్తూ ఉండేవాట. ఒక రోజున ఒక గురువుగారు పాఠం చెబుతూ శిష్యులకి గుర్రము రికాబులో కాలు పెట్టేంతట్లో బ్రహ్మోపదేశం అగునని ఒక శాస్త్రవాక్యం ఉంది అని చెప్పాట. అంటే ఏమిటి? గుర్రం మీరు స్కూటర్లు కూడా అంతే కదా, ఒక దాంట్లో కాలు పెట్టి కిక్కు కొట్టి
మళ్ళీ ఈ కాలు పెట్టి ఇందులో వేస్తారు. మీరు స్కూటర్ ఎక్కినట్లు అనుకోండి. ఆ రోజుల్లో గుర్రం ఎక్కడం, ఒక గుర్రం ఒక రికాబ్ అంటారు దాన్ని, ఇట్లా ఉంటుంది పెడల్ లాగా. ఆ పెడల్ మీద ఒకళ్ళు కాలు పెట్టి, పెడల్ కాదు గుర్రం రికాబ్, మీకు అర్థం అవడానికి నేను పెడల్ అంటున్నా. దీంట్లో ఒక కాలు పెట్టి రెండవ కాలు ఎత్తి గుర్రం మీద నుంచి ఎత్తి ఇక్కడ పెట్టాలి. ఈ పెట్టే లోపల బ్రహ్మోపదేశం చెయ్యొచ్చు అని చెప్పారు శాస్త్రం. అంటే అంత లోపలే వాడికి ఈ కాలు ఇక్కడ పెట్టి, మీకేమో ఇన్నెన్ని ఏళ్ళు చెప్తుంటే అది వంట పట్టడల్లా కదా. నిజంగా చెప్పండి, ఇన్నేళ్ల నుంచి చెబుతుంటే కిందటి దసరా నుంచి చెప్పే పాఠమే వంట పడుతోంది, కానీ అంతకుముందు చెప్పింది వంట పట్టలే. ఇన్ని క్లాసులు చెప్పినా ఇంత ఇంట్రెస్ట్ కూడా కలగలే కదా. కానీ అంత కొంచెం సేపట్లోనే బ్రహ్మ విద్య తెలిసిపోతుంది, బ్రహ్మోపదేశం చెయ్యవచ్చు అన్న శాస్త్రంలో ఒక వాక్యం ఉంది. అది చూసి ఈ జనకుడు వెంటనే నిలబడి, టీచర్ పాఠాలు చెబుతున్నప్పుడు ఇక్కడ పాఠాలు మీకు చెప్తున్నాను, అక్కడ జనకుడు నుంచొని వింటే మనకేం తెలుస్తుంది. మా కాలేజీలో కూడా మేము అప్పుడప్పుడు క్లాసులో పాఠాలు చెప్తూ ఉంటాం. మా ప్రిన్సిపల్ ఎప్పుడో వచ్చి అటు రౌండ్స్కి వచ్చి అక్కడెక్కడో నుంచుని ఓ 2 నిమిషాలు వీళ్ళు సరిగ్గా నిజమే చెప్తున్నారా అబద్ధం చెబుతున్నారా అని చూసి వెళ్ళిపోతారు. హెడ్ మాస్టర్లు కూడా అట్లా వస్తారు క్లాస్లో పాఠం చెబుతున్నప్పుడు. అట్లా జనకుడు వచ్చాడు అక్కడ. ఈయన పాఠం చెబుతుంటే వెంటనే ఏమన్నాడంటే, ఆయన అడిగాట, ఇది నిజమేనా అన్నట్ట. ఎవరు? జనకుడు. అంటే గుర్రం రికాబులో కాలు పెట్టి మళ్ళీ కాలు అవతల పెట్టే లోపల బ్రహ్మోపదేశం అవుతుందా, ఇది నిజమేనా అన్నట్ట. ఈయన అన్నట్ట, శాస్త్రవాక్యం అబద్ధం కాకుండా పోతుందా? శాస్త్రంలో రాశారంటే అది నిజమే ఉంటుంది. ఏమ్మా మీరెందుకు అనుమానపడుతున్నారు? మీరు ఎట్లా అనుమానపడక్కర్లేదు అన్నట్టు. అయితే మీరు ఆ వాక్యం బోధిస్తున్నారు కదా శిష్యులకి, మీరు మరి నాకు గుర్రం రికావులో కాలు పెట్టేంతలో బ్రహ్మోపదేశం చెయ్యగలరా అన్నట్టు. ఎట్లా చేస్తాడరా? రాజు ఎటువంటి వాడో తెలీదు కదా. బ్రహ్మోపదేశం చేయాలంటే శిష్యుడుగా ఉండాలి. ఆయన గురువుగా ఈయన ఉంటే వాడు శిష్యుడుగా ఉండాలి కదా. మరి నాయన అది నాకు సాధ్యం కాదు, ఎవరికన్నా శాస్త్రం అయితే అబద్ధం కాదు, నేను అట్లా చెయ్యలేను. ఎందుకంటే ఎందుకు చేయలేను అంటే, నువ్వు రాజువి, నేను సామాన్యం బ్రాహ్మణుణ్ణి. నువ్వేమంటావంటే నాకు ఇంతమంది మార్బలం ఉంది, నేను ఇంత గొప్పవాణ్ణి అన్న అహం నీలో ఆల్రెడీ ఉంది. ఎందుకంటే రాజువి కదా. నువ్విచ్చిన డబ్బుతో తింటున్నాను అన్నటువంటి భావన నీకుంది. నేను బ్రహ్మ విద్యను అంత ఉపదేశం చేసి నేను అటువంటి ఆ అనుభవాన్ని నేను కలిగించగలను అని నేను చెప్పలేను. అయితే ఆ శాస్త్రం వాక్యం అబద్ధం అని మీరు ఒప్పుకోండి అంటాడు. నేను ఎట్లా ఒప్పుకుంటాను? శాస్త్రవాక్యం అబద్ధం అనడానికి మహర్షులు ఆలోచించి రాశారు. నేను అది అబద్ధం అని చెప్పడానికి నాకు వీల్లేదు. మీకు వీలు లేకపోతే ఈ తప్పుడు వాక్యాన్ని మీరు బోధిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని జైల్లో పెడతానన్నాడు. అర్థమైందా? పెట్టాడు. ఆ పాఠం చెప్తున్న నేరానికి గురువుగారికి ఏం శిక్ష వచ్చింది అంటే జైల్లో పెట్టించేశాడు. ఎందుకురా రాజుగారు అట్లా ప్రతి ఒక్కళ్ళు పండితులైన వాళ్ళు ఎవరైనా రండి, రాజుగారితో మాట్లాడండి, రాజుగారు ఏం చెప్తారో అంటే ఆయన ఇదే చెప్తాడు, ఈ శాస్త్రవాక్యం అబద్ధమని మీరు చెప్పండి. మేము చెప్పమంటారు, ఋషులంతా రాశారు, మేము ఎట్లా చెప్తాము, మేము అట్లా చెప్పము, ఇది అబద్ధం అనడానికి వీల్లేదు కదా. అబద్ధమైతే మీరు అది నిజమని నిరూపించండి. ఇప్పుడు నాకు శక్తి ఇచ్చి మీరు నాకు అనుభవం కలిగించండి అని. చేత కాదు అన్న వాళ్ళందరినీ జైల్లో పెడుతున్నాడు. ఇట్లా ఆ ఊరికి వెళ్ళాలంటేనే అందరూ భయపడిపోతున్నారు.
ఆ ఊళ్ళోకి వెళ్ళాలంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి సాధారణంగా ఏవైనా వాళ్ళ కోరికలు అడుగుతూ ఉంటారు, రాజుగారు కూడా తీరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చాలా ధనవంతుడు కాబట్టి ఎవరికి ఏం కావాలో రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలంటే భయం ప్రతి ఒక్కడికి, అందులో పండితులకి మరీ భయం. వెళ్ళిన వాడు ఎవడు కూడా బయటికి రాలేదు ఇప్పటి వరకు. కఠినమైనటువంటి కారాగార శిక్షలు విధించేశాడు, అందరూ జైళ్ళల్లో పడి ఉన్నారు. అష్టావక్రుడు అనేవాడు 8 వంకరలు శరీరంలో ఉంటాయి. పుట్టుకతోనే ఆయన అలా పుట్టాడు, అది తండ్రి శాపం. ఆ అష్టావక్రుడు ఒక రోజున ఈ మిథిలా నగరానికి వచ్చారు. ఆ చెట్టు కింద, ఊళ్ళో ఎక్కడో ఆ చెట్టు కింద ఆయన విశ్రమించాడు. నడిచి వచ్చేవాళ్ళు కదా ఆ కాలంలో, కొంత విశ్రాంతి తీసుకుని మళ్ళా నడిచిపోతూ ఉండేవాళ్ళు. ఆ చెట్టు కింద ఇంకా కొంతమంది బాటసారులు ఉన్నారు. వాళ్ళు పాపం ఈయన్ని చూశారు. నాయన ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అసలే వికలాంగుల్లాగా అన్నమాట. అష్టావక్రుడు అంటే 8 వంకర్లు ఉన్న శరీరం ఉన్నవాడు. ఎక్కడికి వెళుతున్నారు అని అడిగారు. నేను మిథిలా నగరానికి వెళుతున్నాను, జనకరాజు దగ్గరికి. నాయన మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు మాత్రం మిథిలకు వెళ్ళవాకండి. అసలే మీరు అష్టవంకర్లు కుష్ఠరోగాలు అంటారే, అట్లా కుష్ఠరోగం లేదు, అట్లా సామెత అట్లా అంటారు, అట్లా ఉన్నారు. కాబట్టి మీరు వెళ్ళొద్దు మిథిలకి. మీకు ఏమన్నా కావాలంటే మాకున్న దాంట్లో మేము ఇచ్చేస్తాము, ఇది తీసుకుని మీరు వెనక్కి వెళ్ళండి. ఎందుకు నాయన ఆ ఊరు అంత భయంకరమైందా, అంత చెడ్డదా, ఏమిటి సంగతి అని అడుగుతాడు. ఆ రాజు మహాకఠినాత్ముడు, ఎవరొస్తే వాళ్ళని ఈ ప్రశ్న అడుగుతాడు. ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేరు ఎవ్వరు. ఎందుకంటే గుర్రం రికాబులో కాలు పెట్టేంతలో బ్రహ్మ విద్య బోధిస్తానని ఎంత గట్స్ ఉన్నవాడు వస్తాడరా కదా. మామూలు మన బోడి చదువులు చెప్పడానికే 10th క్లాసు 10 ఏళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు. నిజంగా ఏమీ రాదు 10th క్లాస్ చదువుకున్న వాడికి. ఏమిట్రా, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఏమీ రాదు ఈరోజు. డిగ్రీలు ఇచ్చి పంపించేస్తున్నారు కదా. ఈ చదువునే 10 ఏళ్ళు చెప్పి కదా, నాయన కాలేజీకి వెళ్ళే అర్హత నీకు ఇచ్చామని పంపిస్తున్నారు, అంతే కదా. అది జూనియర్ కాలేజీకి వెళ్ళే అర్హత నీకు ఇచ్చామని. జూనియర్ కాలేజీ వాడు మళ్ళీ ఏమిస్తున్నాడు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు చదువు చెప్పి ఏ డిగ్రీ కన్నా వెళ్ళరా నీ ఇష్టం అని పంపిస్తున్నాడు. అలాంటిది గుర్రం రికాబులో కాలు పెట్టేంతలో బ్రహ్మ విద్య చెప్పాలట ఆయనకి. ఆయన అట్లా అడుగుతాడయ్యా, లేదంటావా శాస్త్రంలో రాసినటువంటి వాక్యం అబద్ధమని చెప్పు, రాయి, నువ్వు రాయి ఆ వాక్యం కొట్టేసి. శాస్త్రం అబద్ధం అనేటువంటి ధైర్యం ఎవడికి ఉంటుందిరా, అంత పాపం ఎవడు చేస్తాడురా. ఎందుకంటే అది సిద్ధాంతం, శాస్త్రం ఎప్పుడు సిద్ధాంతం. మన సైన్స్ కూడా ఒక ఫార్ములా ఫిక్స్ చేశాడంటే వాళ్ళు ఎంతో టెస్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తారు. అది మనకు రాకపోతే అదే అబద్ధం అంటే ఎట్లా. టీచర్ క్లాసులో లెక్కలు ఇస్తాడు, ఈ చాప్టర్ అంతా చేసుకురండిరా అంటాడు, మనకి రాదు ఆ లెక్క. మనకి లెక్క రాదని ఆ లెక్కల పుస్తకం వాడు తప్పు రాశాడు సార్ అని మనం పోతామా? పోతే ఏమవుతుంది, ఆ టీచర్ 4 దంతాడు. నీకు రాకపోతే అంటే సార్ ఈ లెక్క మేము రాత్రి నుంచి ప్రయత్నం చేశాను, ఇది నాకు రాలేదు. కొన్ని లెక్కలు రావు మనకి, చాలా కష్టపడి చాలా సింపుల్గా వచ్చేస్తాయి ఒక్కోసారి చివరికి. మనందరికీ కూడా అది ఎక్స్పీరియన్సే కదా. ఇది రాలేదు అంటే నువ్వు ప్రయత్నం చేయటంలో లోపం ఉంటుంది, కానీ సిద్ధాంతంలో తప్పు ఉండడానికి వీల్లేదు. అందుకని సిద్ధాంతం తప్పని ఏ పండితుడు కూడా అనడు. శాస్త్రవాక్యం అబద్ధమని ఏమండు. శాస్త్రవాక్యం ఏమంది, అదేం బ్రహ్మ విద్యనా అంది. అంటే ఏమిటి, అది చాలా కష్టమైంది,
నీవు దాన్ని సులభం చేసుకుని, కృష్ణ పరమాత్మ అందుకే చెప్తాడు కదా, సుసుఖం కర్తుం అవ్యయం. ఇది చాలా తేలికరా నాయన. ఎవడికి అంటే ఎవడు దీన్ని తయారు చేసుకుంటాడో వాడికి. కర్తుం, చెయ్యి, నువ్వు చేస్తే ఇది నీకు తేలిక, లేకపోతే ఇది చాలా కష్టం. ఇది నీకు అర్థం కాదు. అర్థం చేసుకోవాలంటే ఇది ఒక లాంగ్వేజ్లో ఉంటుంది. ఆ లాంగ్వేజ్ని నువ్వు డీకోడ్ చేసుకోగలిగిన స్థితి నీకుండాలి. అప్పుడు ఇది చాలా తేలిక, లేకపోతే ఇది చాలా కష్టం. ఈ సంగతి వాళ్ళు ఎప్పుడైతే అష్టావక్రుడికి చెప్పాడో ఆయనకు అర్థమైపోయింది. మీ రాజుగారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, నేను ఆయనకి చెప్తాను అంట. అయ్యా నీకు తెలీదు, మేము చెప్తున్నాము విను. నిన్ను కూడా ఆ జైల్లో పడేస్తే నీకు కావాలంటే నీకు ఏమన్నా కోరికలు ఉంటాయి. ఏం కోరికలు ఉంటాయి? బ్రాహ్మడికి కాస్త ధనం కావాలి, 3 అడుగుల నేల కావాలి, అట్లాంటివే కదా వాడికి కావాలి. మనకు 6 అడుగులు కావాలి, వాళ్ళకి 3 అడుగులు చాలు కదా. బలిచక్రవర్తిని ఏమడిగాడు వామనుడు? 3 అడుగులు. ఏమైనా ఇస్తాను, నేను రాజుని, నాలాంటి వాడిని అడుగుతా అంటే, మనం అడిగేవాడు కూడా ధనవంతుడైన వాడిని పోయి వజ్రాల అంగడికి పోయి 1 కేజీ ఉప్పు ఏమని అడిగితే ఎట్లుంటుంది? ఉప్పు కూడా లేదా మీ అంగట్లో? ఇంత పెద్ద అంగడి రాసుకున్నావు పేరు అని అంటే నీ తెలివి తక్కువతనం అక్కడ బయటపడు. అట్లా ఈ అష్టావక్రుడు నన్ను తీసుకెళ్ళండి ఆయన దగ్గరికి, నేను ఆయనకి జవాబు చెప్తాను అంటాడు. వాళ్ళు చాలా వద్దని చెబుతారు, అయినా కూడా ఈయన వినకుండా, నేను నడిచి రాలేను, నన్ను మీరు ఏదైనా ఒక పల్లకీలో తీసుకెళ్ళండి. పల్లకీలో తీసుకెళ్ళారు. రాగానే బ్రాహ్మణుడు వచ్చాడు, పండితుడు అని చెప్పారు కదా. ఈ పండితుడిని ఈ ప్రశ్న అడిగాడు. అయ్యా మీ శాస్త్రం ఇట్లా చెప్పింది కదా, మరి ఆ శాస్త్రవాక్యాన్ని ఇప్పటి వరకు ఏ పండితుడు కూడా కన్ఫర్మ్ చేయటం లేదు కదా. పోనీ అది లేదు అని మీలాంటి వాళ్ళు చెప్తే రాయండి అంటే ఎవడు రాయటం లేదు. నువ్వైనా శాస్త్రవాక్యం అబద్ధమని రాస్తావా? లేకపోతే నాకు మరి గుర్రం రికాబులో కాలు పెట్టేంతలో నాకు బ్రహ్మోపదేశం చేయగలవా? నీకు రికాబులో కాలు పెట్టేంతలో నేను బ్రహ్మోపదేశం చేయగలను అన్నాడు. అమ్మో వీడెవడో దొరికాడు రా అన్నాడు. ఆ మాటకే జనకుడికి ఆయన మీద గౌరవం కలిగింది. ఎందుకంటే ఎవ్వడూ చెయ్యలేని పని ఆయన నేను చేస్తాను అన్నాడు. గౌరవం కలిగింది. అయితే రాజా, ఇక్కడ కాదు, మీ ఆస్థానంలో కాదు, వీళ్ళందరినీ వదిలిపెట్టి నీ రాజ్యము అన్నీ నీవన్నీ నువ్వు రాజునే అన్న సంగతి కూడా మర్చిపోయి నా వెంట అడవికి రా, వస్తానన్నాడు. అక్కడ గుర్రాన్ని తెప్పించు, గుర్రం రికాబులో నువ్వు కాలు పెట్టు, నువ్వు 2వ కాలు పెట్టేటప్పటికి నీకు బ్రహ్మోపదేశం చేస్తాను అన్నాడు. ఇంకా నమ్మకం కలిగింది. ఒట్టిగా మాట అంటం కాకుండా ప్రాక్టికల్గా తీసుకొస్తాను అంటున్నాడు కదా, ఇంకా నమ్మకం కలిగింది. ఎవరికి? జనకుడికి. సరే పరివారం వర్ర మీరెవ్వరు రావకంటారా నాతో, కానీ మంత్రులు ఇంకా కొంతమంది ఆయనకి అంగరక్షకులు ఆయన్ని ఏమన్నా చేస్తే వెంటనే సెక్యూరిటీ, వీళ్ళందరూ మాత్రం నాతో వస్తారు అన్నాడు. రాని అన్నాడు. కొంతమంది మనుషులు అన్నమాట, రాజుగారితో పాటు కొంతమంది మనుషులు, వీళ్ళంతా కలిసి అడవికి వెళ్ళారు. గుర్రాన్ని తెప్పించమన్నారు. గుర్రం తెప్పించారు. రాజా, ఈ మంత్రులు, ఈ పరివారం, వీళ్ళెవ్వరూ కూడా ఉండకూడదు ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మోపదేశం చేయాలంటే గురువు శిష్యుడు ఇద్దరే ఉండాలి. ఉపదేశం చేసేవాడిని ఏమంటారయ్యా అన్నాడు. ఉపదేశం చేసేవాడు గురువు అండి అన్నాడు. ఉపదేశం తీసుకుండేవాడిని ఏమంటారు అంటే శిష్యుడు. ఇప్పుడు ఎవరు గురువు, ఎవరు శిష్యుడు? రాజుగారేమో చాలా పెద్ద పర్సనాలిటీ, కిరీటం కదా, రాజ డ్రెస్సు, దుస్తులు అన్నీ ఉంటాయి కదా. ఈయనేమో చిన్న
పంచ కట్టుకున్నాడు, అది కూడా మంచిగా కాదు, వంగి వంగి వంకర కుంకురం అట్లాంటి వాడు కదా. పైన ఒక కండువ, చొక్కా కూడా లేదు. గురువుగారు అలాంటి స్థితిలో ఉన్నారు, మంచి మంచి బట్టలు కట్టుకొని కూడా లేదు. శిష్యుడు రాజుగారు. మరి ఎవరు పైన కూర్చోవాలి, ఎవరు కింద కూర్చోవాలి? గురువు పైన కూర్చోవాలి, న్యాచురల్గా అంతే కదా. ఎందుకంటే సౌండ్కి ఒక శక్తి ఉంది, వేవ్స్, సౌండ్ వేవ్స్ అంటారు. ఇవి తరంగాలు, ధ్వని తరంగాలు ఎప్పుడు కూడా కాంతి కిరణాలు కానీ ధ్వని తరంగాలు కానీ రుజు మార్గంలో ప్రయాణం చేస్తాయి. అది సైన్స్. అంటే స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ ధ్వని తరంగాలు స్ట్రైట్గా వెళుతూ ఉంటే వాటిని రిసీవ్ చేసుకుంటే మీరు ఆ లెవెల్లో కూర్చుంటే అవి అందుతాయి, లేకపోతే అందవు. ఇప్పుడు గురువుగారేమో నేల మీద కూర్చున్నారు, శిష్యుడేమో గుర్రం రికాబులో కాలు పెట్టాడు. గుర్రం అంటే నుంచోవాలి, వాడు హైట్ ఉన్నా వాడు కూడా కూర్చోవాలి కదా. కూర్చున్నవాడు గుర్రం రికాబులో కాలు పెట్టలేడు, వాడు నిలబడే ఉండాలి. గురువుగారు కూడా అంతకంటే పైన నిలబెట్టాలి. నిలబెట్టి ఓ సింహాసనం వేసి ఆయన్ని కూర్చోబెడదామంటే ఇది అడవి, అన్నీ వదిలిపెట్టి వచ్చేసారు. ఈ అడవిలో ఎత్తుగా ఆయన్ని కూర్చోబెట్టడానికి వీల్లేదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? రాజు వెంటనే గురువుగారు, నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని గురువుగా నేను అంగీకరిస్తున్నా, మనస్సులో నాకు మీరే గురువు, నేను మీకు శిష్యుణ్ణి, శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం అన్నాడు. నేను నీ శిష్యుణ్ణి, నేను నీకు సరెండర్ అయిపోయినాను. అంటే ఫిజికల్గా నేను ఇంత ఎత్తుగా నుంచున్నా కూడా మానసికంగా నేను మీకు లొంగిపోయి ఉన్నాను. మిమ్మల్ని గురుపీఠంలో పెట్టిన, గురువు అంటే ఎత్తు పీఠంలో, గురువు అంటే ఎత్తుగా ఉన్నవాడు, పెద్దగా ఉన్నవాడు కదా, మిమ్మల్ని అక్కడ పెట్టాను. ఇప్పుడు నేను నిలబడ్డా కూర్చున్నా ఏం చేసినా కూడా నేను మీకంటే తక్కువ లెవెల్లో ఉన్నా. నేను రాజుని కాదు కదా, శిష్యుణ్ణి. ఎందుకంటే రాజ్యం వదిలిపెట్టేసి వచ్చేసాను, అన్నీ వదిలిపెట్టేసి వచ్చేసాను. మరి నేను గురువు ఎప్పుడైతే నువ్వు నన్ను గురువుగా అంగీకరించావో, మరి శిష్యుడుగా నాకు కొంత దక్షిణ ఇవ్వాలి కదా, గురుదక్షిణ. గురుదక్షిణ ఏమి ఇవ్వాలి అని శాస్త్రం చెప్పిందంటే, సమిత్పాణి, నీ చేతిలో దర్భలు ఉండాలి, నీ దగ్గర జోలె ఉండాలి. జోలె, జోలె మీన్స్ దట్ దిస్ వన్. శిష్యుడు ఎప్పుడు ఇట్లా పెట్టుకొని ఉండాలి. భవతి భిక్షాందేహి, అమ్మా నాకు భిక్ష పెట్టు. అయ్య దగ్గరికి వెళితే భవాన్ భిక్షాన్ దదాతు. ఉడుగులో మీరు వెళతారు చూడండి, మీకు ఉపనయనం చేసినప్పుడు భిక్ష బియ్యం పెట్టుకోమని అడుగుతారు. అప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వటువు ఇట్లా 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 పట్టుకుంటాడు, వాడి కండువాని పట్టుకుని భవతి భిక్షాందేహి, అమ్మ నాకు భిక్ష పెట్టు అన్నప్పుడు ఏమింటుంది వాడి చేతిలో? జోలె ఉంటుంది. అదే పురుషుడిని, మగవాడిని అడగాలనుకో, అంటే ఆడవాళ్ళు కళ్ళే కాదుగా భిక్ష పెట్టేది, భవాన్ భిక్షాన్ దదాతు అని అడుగుతాడు, నాకు పెట్టండి అని. అడిగేవాడు జోలె పట్టుకోవాలి, ఇచ్చేవాడు పైనుంచి వేయాలి. అర్థమైందా? ఆ ఇచ్చేవాడు పెద్దవాడు, అడుక్కునేవాడు చిన్నవాడు కదా. వీడు ఇప్పుడు నువ్వు శిష్యుడు అయితే నీ దగ్గర జోలె ఉండాలి. నీ దగ్గర ఇప్పుడు జోలె పట్టుకునే స్థితిలో లేవు నువ్వు కదా. కానీ నువ్వు ఏదో ఒకటి నాకు గురుదక్షిణగా ఇవ్వాలి, ఇవ్వకపోతే నేను బ్రహ్మ విద్య నీకు ఉపదేశం చెయ్యను అంటాడు. మామూలుగా అయితే విద్య నేర్చుకోవడానికి వచ్చేవాడు చేతిలో సమిధలు పట్టుకొని రావాలి, దర్భలు తీసుకొని రావాలి. ఎందుకంటే గురువు గారికి యజ్ఞయాగాదులు చెయ్యాలంటే దర్భలే అవసరం ఉంటుంది, అవి తెచ్చుకోవాలి. ఇక్కడ యజ్ఞం లేదు, యాగం లేదు, ఏమీ లేదు. ఈయన రాజుగారు, ఆయన ఒక బ్రాహ్మణుడు, అందులో చాలా బ్రాహ్మణుడు అంటే పేద బ్రాహ్మణుడు. రాజు వెంటనే అంటాడు,
నా తను మను ధన్. నా దగ్గర 3 ఉన్నాయి. ఏమిటున్నాయంటే నా శరీరం ఉంది. శరీరం అంటే స్థూల శరీరం. నా మనస్సు ఉంది. ఈ రెండిటితో నేను సంపాదించిన ధనం ఉంది. తన మన ధనం అంటే అది. మేరా తన్, మేరా మన్, మేరా ధన్, సబ్ కుచ్ తేరా హై అంటాడు. రోజు దేవుణ్ణి మీరు అంటారు ఈ మాట. ఇవాళ వాడికి ఇచ్చేసిన తర్వాత రేపు మళ్ళీ నీకు ఎక్కడ, రేపు కూడా మళ్ళీ సేమ్ డైలాగ్. నిజం చెప్పండి, అన్నీ నీకు ఇచ్చేసానంటారు. గురుదేవ అన్నీ మీదే, నాది ఏం లేదంటారు. మరి నాదే అయితే ఇంకా మీరు మళ్ళీ రేపొచ్చి మళ్ళీ రేపిస్తామంటారే. అంటే ఇది రాత్రికి మళ్ళీ మీరు తీసేసుకుంటారా? అంతే కదరా, అర్థం చేసుకుంటే అంతే కదా. వీడు ఈ రాజు కూడా, జనక మహారాజు కూడా అట్లాగే అన్నాడు. నా తన మన ధనాలు సర్వస్వం మీకు ధార పోసేశాను. అంటే ఇంకా జనకుడు అనే శరీరం లేదు. జనకుడు అనే శరీరం ఇంకా ఉండదు. జనకుడే కదా శరీరం. జనకుడికి మనస్సు లేదు, జనకుడికి ధనం లేదు. ఇప్పుడు ఈ 3 గురువు గారికి మానసికంగా ధారపోసాడు. మానసే కల్పయామి అంటాం మనం నైవేద్యం పెడుతూ, మనస్సుతో కల్పిస్తున్నాను అని. మనస్సుతో కల్పించేశాడు. నీళ్లతో ధారపోయలేదు, కానీ నీళ్లతో ధారపోసినా అదే అర్థం. కానీ మొత్తం ధార పోసేశాడు. ఎవరు? జనకుడు. ఇంకా గుర్రం రికాబులో కాలు పెట్టు అన్నారు గురువుగారు. కాలు పెట్టేశాడు. అక్కడ ఎవ్వరు లేరు, ఎందుకంటే అందరినీ పంపించేశాడు. వాడు ఈ కాలు పెట్టేశాడు. ఇంకో కాలు లేపాలి కదా. ఈ లోపల కదా ఆయన గురువుగారు ఇంకా వచ్చి నాకు ఆ కూర్చున్న ఆయన లేచొచ్చి వీడికి బ్రహ్మ విద్య బోధించాలి. రెండో కాలు ఇంకా నేల మీదే ఉంది. ఒక కాలే రికాబులో పెట్టాడు. గురువు గారు కాస్త మాయమైపోయినారు. ఆయన ఎక్కడికి పోయినాడో, ఏ గుహలో కూర్చున్నాడో తెలియదు. రాజుగారు ఒక రికాబులో కాలు పెట్టి ఇట్లాగే నుంచున్నాడు. ఇదిగో చూడండి, ఒక కాలు కింద ఉంది, ఒక కాలు రికాబులో ఉంది. బొమ్మ చూడండి సరిగ్గా. ఏం మా కనపడుతోందా? ఇంత దూరం నుంచి కనపడదేమో. మనసులో మీకు తెలుస్తుంది కదా. గుర్రము ఒక కాలు అంతే. రాజు ఇదో వంకరగా ఉన్న అష్టావక్రుడు. మీకు జస్ట్ ఫోటో చూపిస్తున్నా. డైలాగులు చదువుతా, మీకు గుర్తుండడం కోసం వినండి. నిర్జనమైన ఆ ప్రదేశంలో జనక మహారాజు అష్టావక్ర మునీంద్రుని ఆజ్ఞను కొని ఒక రికాబులో కాలు పెట్టి గుర్రమునెక్కుటకు ఉద్యుక్తుడయ్యాను. రెడీగా ఉన్నాడు. అంత అష్టావక్ర మునీంద్రుడు, ఆగుము రాజా ఆగుము, ధైర్యముతో ఉండుమని చెప్పి నీ 2వ పాదము ఎత్తక ముందు నా ప్రశ్నలకు ఉత్తరం ఇమ్ము అన్నాడు. నువ్వు 2వ పాదం మళ్ళీ తీసే లోపల నాకు జవాబు. ఆజ్ఞాపింపు మహాత్మా, సిద్ధంగా ఉన్నాడు. రికాబులో కాలు పెట్టినంతలో బ్రహ్మోపదేశం అగును అను వాక్యం ఒక్కటే రాయబడిందా, ఇంకా ఏమైనా రాయబడి ఉందా దాంట్లో అని అడుగుతాడు గురువుగారు. ఇతర విషయములు కూడా అనేకం రాయబడి ఉన్నవి మునీంద్ర అంటాడు. బ్రహ్మజ్ఞానోపదేశం పొందుటకు గురువునొక్కడిని ఏర్పరచుకోవాలి కదా, ఆ విధానం ఏమైనా శాస్త్రంలో ఉన్నదా అని అడిగాడు. మీకు చెప్పానే, మహాత్మా గురువు అవశ్యముగా ఉండవలన శాస్త్రములో విధించబడి ఉన్నది. అట్లయినచో రాజా, ఇప్పుడు నన్ను గురువుగా స్వీకరింపకయే బ్రహ్మోపదేశము నొందగోరుచున్నావేమి అడుగుతాడు. మహాత్మా లేదు, శాస్త్ర విధిపూర్వకంగా మేము ఉపదేశం తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. మిమ్మల్నే నా గురువుగా నేను నిశ్చయించుకున్నాను. అర్థమైందా? ఉపదేశం అందునప్పుడు గురుదక్షిణ సమర్పించవలన విధానము శాస్త్రంలో రాయలేదా? ఉన్నది మహాత్మా. శాస్త్రవచనానుసారముగా ఈ క్షణమందే నా తను మన ధనముల 3ంటిని మీ చరణారవిందముల మీద అర్పిస్తున్నాను అన్నాడు. మీ పాదాలకి నేను అర్పించేశా అన్నాడు. నా యందు అనుగ్రహం ఉంచి నాకు బ్రహ్మోపదేశం చెయ్యండి అని అడిగాడు.
వెంటనే అష్టావక్ర మునీంద్రుడు అదృశ్యుడై ఒక గుహ యందు దాగి ఉండేది. ఒక గుహలో దాక్కున్నాడు ఆయన, ఎవడి కనపడలే. జనక మహారాజేమో గుర్రం రికాబులో కాలు పెట్టుకుని అట్లాగే నుంచున్నాడు, కదలక మెదలక. సూర్యాస్తమయమైంది. వీళ్ళు పొద్దున పోయినారు, సూర్యాస్తమయమైంది. జనకరాజు ఇంకా నగరానికి తిరిగి రాలేదు. అమాత్యులందరికీ చింతాక్రాంతులైనారు. ఏమైనాడు మా రాజు, వీడెవడో తీసుకుపోయినాడు, ఏమైందో ఎవరిని ఉండద్దన్నాడు, అందరినీ పంపించేశాడు. వీళ్ళు గబగబా వచ్చారు. ఎవరు? రాజుగారు, రాజుగారు కాదు, మంత్రి గారు, సైన్యాధిపతులు కొంతమంది వస్తే అక్కడ అష్టావక్రుని తీసుకొచ్చిన పల్లకి ఉంది, ఒక చెట్టు కింద గుర్రము ఉంది. రాజుగారు రికాబులో కాలు పెట్టి ఒక శిలలాగా నుంచుని ఉన్నాడు. ఒక కాలు రికాబులో పెట్టాడు, రెండో కాలు నేల మీద ఉంది. ఒక శిలలాగా నుంచుని ఉన్నాడు, కదలడు మెదలడు. వీళ్ళు పిలిచారు, పలికిచ్చారు, ఏం చేసినా పలకలే. ఆయన మాట్లాడాడు, పలకడు. ఎందుకు పలకడో చెప్తాను వినండి. వీళ్ళు గుర్రంతో సహా ఆయన్ని పట్టుకుపోయినారు. వీడెవడో ఏం చేశాడో, ఈయనకేదో మంత్రం వేశారు. ఆ గురువు ఎవడో, ఈయన కదలకుండా ఇట్లా శిలలాగా అయిపోయినాడు. తీసుకెళ్ళారు, మంచం మీద పడుకోబెట్టారు, గుర్రాన్ని ఎక్కడ పెట్టారు. ఈయన పలకడు, తినడు. ఏం చెప్పినా ఏమైంది అంటే వాడు ఏమీ సమాధానం చెప్పడు కదా. ఆయన ఆ రకంగా ఉంది ఆయన పరిస్థితి. మునీందుని కొరకు కొంతసేపు వెతికారట, కానీ ముని ఎచ్చటనూ కానబడలేదు. అమాత్యులందరూ నిరాశాహతులై రాజును పల్లకీలో కూర్చుండబెట్టుకుని నగరానికి కొనిపోయి రాజన మందిలోన ఓ ఉత్తమ శయ్యపై పరుండబెట్టి పరిచర్యలు చేయించు ఆస్తికులను పదార్థులను రప్పించి తక్షణం వనానికి పోయి వెతుక్కురండర్రా, ఆ బ్రాహ్మడు ఎక్కడున్నాడో వాడిని పట్టి తీసుకురండి అన్నారు. కానీ ఎక్కడా కూడా దొరకలే. రాజపరివారము ఈ రాజుగారి దశ చూసి రాజమండలి అంతా శోకనిమగ్నైన. రాజుగారు పలకడు, కోమాలో ఉన్నాడు ప్రస్తుతానికి. ఏమైందో తెలియటంలే, నోరు తెరిచి మాట్లాడు, ఏమిచ్చినా తీసుకోడు. ఆయన పరిస్థితి నగరం అంతా వ్యాపించింది. పెద్ద పెద్ద రాజవైద్యులందరూ వచ్చారు, ఈయనకన్నీ ఏమని చూపిస్తారో అని. ఏమ్మా, చివరికి భటులందరూ కలిసి ఈయన్ని పట్టుకొచ్చారు. ఏ గుహలోనో దాక్కున్నవాడిని పట్టుకొచ్చారు. మునీశ్వరుని చూడగానే ప్రధానమంత్రి గారికి అత్యంత కోపం వచ్చి, కానీ ఇప్పుడు కోపం చూపిస్తే వీడు ఇంకేం చేస్తాడో, అసలే రాజుగారి పరిస్థితి ఇట్లా ఉందని, కార్యసిద్ధి కానేరదని, ఇంకా ఏదైనా విపరీతం జరుగుతుందేమో అని భయపడి నమ్రతతో, మునివర మా మహారాజుకి ఎద్ది అని మంత్రప్రయోగము చేసితిరా అని అడుగుతాడు. మీ రాజుపై మంత్రప్రయోగము చేస్తే నాకొచ్చే లాభం ఏమిటి అంటాడు ఈయన. అంతేకాక అతనికి నేనేమైనా విరోధినా? నేనేమీ చేయలేదు. రాజుని నువ్వేమీ అడగలేదా అంటాడు ప్రధానమంత్రితో. స్వామి, రాజుని ఏమి ప్రశ్నించినా ఉత్తరం ఇయ్యడు. 2 దినముల నుండి ఉపవాసి అయి ఉన్నాడు రాజుగారు. 2 రోజులు అయినప్పటికీ 3వ రోజు పట్టుకొచ్చారు ఈ బ్రాహ్మణ్ణి. ఆయన సమాధానం చెప్పడు. రాజు స్థితి అంతా ఈ మునీంద్రుడికి విన్నవించారు. మహాత్మా, రాజు భుజించున్నట్లు అనుగ్రహించుడు, ముందు ఆయనకు ఏదన్నా తిండి పెడతామయ్యా, ఆయన తినేటట్టుగా నువ్వేమన్నా చెప్తే గొప్ప తినడు అన్నారు. అష్టావక్ర మునీంద్రుడు మెల్లగా ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఏమి జనక అంటే, మహాత్మా ఏమి ఆజ్ఞ అన్నాడు. వాడు ఇంతవరకు మాట్లాడని వాడు జనక ఏమి జనక అనేటప్పటికీ, మహాత్మా ఏమి ఆజ్ఞ, నేను నీకేమి చేసి తిని? మీరేమీ చేయలేదు మహాత్మా. అట్లని ఎవరు చెప్పిరి? మీరు చేశారని నేనేమన్నా అన్నానా? నేనేమనలేదే. మరి అట్లా ఎందుకు పడి ఉంటివి? లేము, ఆనందంగా కూర్చుని భోజనాదకము చెయ్యము అన్నాడు. వెంటనే లేచాడు, కూర్చొని తిన్నాడు. నిత్యకృత్యాలు తీర్చుకొని భోజనం చేశాడు. ఇదేమిట్రా, మనం ఇందాటి నుంచి పిలుస్తుంటే ఈయన పలకడు, ఇప్పుడు ఆయన వచ్చి ఒక మాటే చెప్పాడు. మనం చూస్తుండగానే లేచి శుభ్రంగా
మునివర మా ప్రభువుని ఎప్పటి స్థితికి రప్పించమని అడుగుతారు వీళ్ళందరూ. ఇప్పుడేమో మీరు చెప్పారు అన్నం తింటున్నాడు, కానీ మామూలుగా మా రాజు ఎట్లా ఉంటాడో అట్లా చేయమన్నాడు. అంటే అది విని మునీంద్రుడు ప్రధాన్యాది సర్వ పరివారములను మీ ఇళ్ళకి పోండి, వీళ్ళందరూ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, రాజు ఒక్కడే ఉండాలి, నేనొక్కడనే ఉండాలి, మీరందరూ ఉంటే మిమ్మల్ని మీ రాజుని మామూలు వాడిని నేను చెయ్యను. వీడు ఎట్లా చెప్తే అట్లా వినకపోతే ఇప్పుడు వీళ్ళగతేమిటి? అందుకని సరే సరే మేమందరం వెళ్ళిపోతాం. అక్కడ అడవిలో ఎట్లా అయితే వీళ్ళిద్దరిని అట్టబెట్టి వెళ్ళాడో వీళ్ళిద్దరిని అట్టబెట్టి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అడుగుతాడు రాజా, నీవిట్టు చేష్టలు ఉడిగి ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. నువ్వు ఎందుకట్లా వాళ్ళ దగ్గర బిహేవ్ చేస్తున్నావు, నోరు మూసుకుని కదలకుండా అట్లా కోమాలో వాడలే ఎందుకున్నావని అడుగుతాడు. గురువరా, ఈ దేహమందు నాకు ఎట్టి స్వాతంత్ర్యము లేదు, ఎందుకంటే నా శరీరాన్ని మీకు ఇచ్చాను, నా మనస్సును మీకు ఇచ్చాను. వాళ్ళు నాకు మాట్లాడే స్థితి కూడా నాకు లేదు, ఎందుకని నా ఇంద్రియాలన్నీ, శరీరం మీకు ఇచ్చానంటే ఇంద్రియాలన్నీ మీ వశం, మీరు చెప్తే అవి చేస్తాయి. లేకపోతే అంటే బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే ఆ లెవెల్లో ఉండాలి. అప్పుడు గుర్రం రికాబులో కాలు పెట్టేప్పటికి వచ్చేస్తుంది. అర్థమైందా? జనకుడు గొప్పవాడు, అందుకనే బ్రహ్మ విద్యనా అన్నారు. రాజు ఏమంటున్నాడు, ఈ దేహమందు నాకెట్టి స్వాతంత్ర్యము లేదు, ఈ కాళ్ళు నావి కావు, ఈ చేతులు నావి కావు, అందుకని నేను స్వతంత్రంగా నడవకూడదు, వాళ్ళు ఎత్తుకొచ్చారు. ఈ జిహ్వ నాది కాదు మాట్లాడడానికి, ఎందుకంటే మీకు ఇచ్చేశాను. అట్లే ఈ ఇంద్రియములు ఏవీ నావి కావు, ఈ రాజ్యము నాది కాదు. ఇంత ఏలా వీనిలో నాకు ఏది హక్కు లేదు. తను మన ధనములను సత్యముగా మీ చరణకమరములందు అర్పించి ఉన్నవాడను. మీ ఆజ్ఞ లేక నేను ఎట్టి చేష్టలను చేయ అర్హుడను కాదు. అత్యంత శ్రద్ధాయుక్తులైన ఆ మాటలు విని అష్టావక్రమునేంద్రుడు అత్యంత ప్రసన్న హృదయుడై జనకుడి హస్తమస్తక సంయోగం చేశాడు. అప్పుడు అతని తల మీద చేపెట్టాడు. మీరు మీ చుట్టాలని మీకు కావలసిన వాళ్ళని అందరినీ పిలుచుకోవచ్చి, అమ్మా వీళ్ళు మనవాళ్ళే, చాలా మంచివాళ్ళు, వీళ్ళకి మీరు 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 ఆశీర్వాదం ఇయ్యండి. ఎందుకు ఇవ్వాలి? నేను అట్లా తీసుకొచ్చిన వాళ్ళు కాబట్టి మీకు ఇన్నేళ్ళు తెలియలేదు. అది జనకుడిలాగా వచ్చుంటే తెలిసి ఉండేది. ఏమ్మా, నువ్వు ముముక్షువైన వాడివి అవునో కాదో అనని, జ్ఞానాధికారి వగుదువో కాదో తెలుసుకోవడానికి నేను పరీక్ష చేశాను రాజా. నువ్వు నిజంగా ఆ పరీక్షలో నెగ్గావు. నువ్వు అన్నీ నాకు ఇస్తున్నాను అనే మాట ఎవడైనా అంటాడు, కానీ ఆచరణలో వచ్చేప్పటికీ అస్సలు ఏం చెయ్యరు. శంకరాచార్య ఫోటో కూడా తీసుకోరు. అది అరే మీకు మీకే తెలుసు కదా, నిజం చెప్పండర్రా. ఇంకా ఇంకా నవ్వడానికి చెప్తాను. కొంతమంది ఏమన్నారో తెలుసురా, మేము ఆ రోజు డబ్బులు తీసుకొచ్చుకోలేదు. అరే 100 రూపాయలు తీసుకొచ్చుకోకపోతే కూడా నష్టం లేదు కదా. వాళ్ళకి పేరు రాసి కూడా తీసుకుపోవచ్చు, మీకు అప్పు కూడా ఇస్తారు. అప్పుడే విరోధము అని మేము అల్లా కదా. ఇంకా కొందరు రేపు తీసుకోవచ్చులే అనుకున్నారట. నిన్న మీరు అర్ధగంటలో అన్నీ అయిపోతే రేపు తీసుకోవచ్చులే అంటే ఇవాళ ఉంటాయని మీకు నమ్మకం ఏంటి అంటే, మీకు తెలుసు ఎవడు తీసుకోరా 100 రూపాయలు ఇచ్చి అని. బుద్ధరికి ఇస్తే అర్ధగంటలో అయిపోతాయి. మన స్వభావాన్ని మనకే అర్థం కావాలని అష్టావక్ర గీత తీసుకొచ్చి మీకు ఇది చెప్దామని చెబుతున్నా. బ్రహ్మ విద్య కావాలి అనుకుంటున్నారు, కానీ బ్రహ్మ విద్య తీసుకోవడానికి అర్హత ఏమిటి అనేది మీకు అక్కర్లే. శాస్త్రం అందుకే చెప్పింది, ప్రతి ఒక్కరూ దీనికి అర్హుడే, కానీ ఇలాంటి వాడు కదా. ఊరికే అవి రావు. అర్థమైందా నాయన? నువ్వు ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడు వెంటనే ఏం చెప్పాడంటే అష్టావక్రుడు, ఆయన చెప్పిన మాట చెప్తా వినండి. నువ్వు ఉత్తమోత్తమ అధికారివి అయిపోయినావు. ఎందుకంటే తను మన ధనం మొత్తం గురువుగారికి ఇచ్చావు.
రికాబులో కాలు పెట్టినంతలో బ్రహ్మోపదేశము పొందుటకు నీవు తగిన అధికారివి. ఇప్పుడు నువ్వు నాకు లభించితివి. ఇప్పుడు నువ్వు అటువంటి అధికారి. నిశ్చయముగా నీవు ఇప్పుడు బ్రహ్మస్వరూపుడవు. నీవు సర్వదా నిశ్చయముగా ముక్తుడవు. ఇంకా నీకు నేను చెప్పాల్సింది ఏం లేదయ్యా. ఎందుకు అంటే ఏ శరీరం అయితే నీవు బ్రహ్మము కాదు అని చెప్తున్నదో ఆ శరీరం నాకు ఇచ్చేసావు. ఇప్పుడు నువ్వు బ్రహ్మముగానే ఉన్నావు. నీకు నేను బోధ చేసేదే లేదు పొమ్మన్నాడు. నిన్ననే ఏం చెప్పాను మీకు? బ్రహ్మ విద్య, పరమాత్మ ఎక్కడో, బ్రహ్మం ఎక్కడో ఉన్నాడు ఉన్నాడు అంటే తురియం ఎక్కడుంది అంటే 1 2 3 4 కాదు, 4 కాదు, ఒకటే. ఒకే జాకెట్ ముక్క జాగ్రత్త స్వప్న సుషుప్తులనే 3 మడతలుగా ఉండి 3 కట్లుగా మనకు కనపడుతూ ఉండి కట్లు కాలేదు. ఏమ్మా, అది ఒకటిగానే ఉంది కదా. కట్ అయినట్లయితే అది కూడా అనుభవంలో మళ్ళీ మీకు తెలియాలి. కట్ అయినట్లయితే నిన్నటి జాగ్రత్త ఇవాళ మళ్ళీ గుర్తు రాకూడదు మనకి. నిన్న ఏం చేశారో అన్నీ గుర్తుండకపోయినా కొన్నన్నా గుర్తొస్తున్నాయా? ఖచ్చితంగా గుర్తొస్తాయి. నిన్న ఏం కల వచ్చిందో ఇవాళది గుర్తుంటుందా అంటే అది ముక్కయి కనుక విడిపోయినట్లయితే గుర్తుండడానికి అవకాశం లేదు కదా. ఈ మాట మొన్న క్లాసు విన్న తర్వాత తురీయం అనేది వేరే లేదు, తురీయం అనేది మరొక ముక్క కాదు. ఈ ముక్కే 3 ముక్కలుగా విభజించబడి కదా, అది అడుగున 4వ ముక్క ఉంటేనే 3 ముక్కలు అయింది అనేది ఎన్ని వేల సార్లు ఎంతమందో ఈ వారం అంతా అనుకున్నారా అనుకోలేదా? ఎవరెవరు అనుకున్నారో కాసేపు అందరూ అనుకున్నారు. నాకు తెలుసు, అందుకనే చెప్తున్నా. కాబట్టి బ్రహ్మము ఎక్కడో లేడు, అక్కడెక్కడో ఉన్నాడు అన్నది అబద్ధం. అయితే శాస్త్రం ఎందుకంటే అబద్ధం చెప్పిందంటే అది చెప్తాను మీకు. శాస్త్రం అది ఎందుకు చెప్పిందో మీకు చెప్తాను. కానీ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే వేరే ఎక్కడో సమాధి అనేది వచ్చేది కాదు కదా. ఇప్పుడు నేను 3 సంవత్సరాలు చదువుకుంటే డిగ్రీ అనేటువంటిది ఒకటి నాకు ఇస్తారు కాన్వొకేషన్లో కదా. నేను పీజీ చేస్తే నాకు 2 సంవత్సరాలు అయిపోతే కాన్వొకేషన్లో నువ్వు ఇంతవరకు చదువుకున్నావు అని ఇస్తారు. అవన్నీ ఇంతవరకు కంప్లీట్గా నీకు విద్య వచ్చేసింది అని ఇవ్వరు ఎవ్వరూ కూడా. ఇంతే, నీకు ఇంతవరకు నీకు వచ్చింది అని ఇస్తారు. కానీ ఇది అది కాదు. వస్తే నీకు 100% రావాలి, లేకపోతే 0. నీకు ఇందులో 20 మార్కులు, 30 మార్కులు, 50 మార్కులు, 70 మార్కులు ఉండవు. పరమాత్మ నీకు తెలుసా తెలియదా? తెలియదు అంటే 0, తెలుసు అంటే 100. తెలుసు అనటానికి కూడా వీల్లేదు, ఎందుకంటే నేనే అనాలి. నన్ను నేను తెలియకపోవడం ఏమిటి అనాలి నువ్వు. మీకు అర్థమవుతుందా? బ్రహ్మ విద్య 121వ ప్రశ్న ఇదేర్రా, చాలా గొప్పది. అర్థం చేసుకుంటే ఇంత పాఠం చెప్పచ్చు. దానికి 10 వారాలు చెప్పగలిగిన పాఠం ఉంది అందులో. చెప్తాను మీకు, చూడండి. ఏమో జాకెట్గా విభజించబడ్డప్పటికీ గుడ్డగా ఒకటే ఉంది. గుర్తుపెట్టుకోండి. నేను అందుకని పరమాత్మ వేరే ఉన్నాడు అని శాస్త్రం ఎందుకు అబద్ధం చెప్పింది అంటే అబద్ధం కాదు. పరమాత్మ వేరే ఉన్నాడు, పరమాత్మ మీలో ఉన్నాడు. అందుకే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే అన్ని వ్యతిరేకమైన అర్థాలు ఇస్తుంది సైన్స్. మనకేం చెప్తుందంటే ఏ పదార్థమైనా దాని ఉనికిని మనం కనుక్కోవాలంటే దాని ధర్మం దాన్ని తెలియపరుస్తుంది. దాని ధర్మం, పదార్థం యొక్క ధర్మం, దాన్ని గుణం అంటాము, ధర్మం అంటాము. మీకు తేలిగ్గా అర్థం కావాలంటే ఉప్పు ఉప్పగా ఉంటుంది అని చెప్పాలంటే ఉప్పదనం దాని ధర్మం. పంచదార తీయగా ఉంటుంది అనాలంటే తీపిదనం దాని ధర్మం. అది పట్టించాలి. ఇది ఇది ఉప్ప, ఇది పంచదార అని ఎవరు చెప్తారు మనకి?
దాని ధర్మం చెప్తుంది. ఎందుకంటే నాలుక మీద వేసుకోగానే ఆ ధర్మాన్ని ఎవరు కనుక్కోవాలంటే నా ఇంద్రియాలు 5 కనుక్కోవాలి. కొన్ని ఇంద్రియాలు చూడగానే కనుక్కుంటాయి, కొన్ని ఇంద్రియాలు వినగానే కనుక్కుంటాయి, కొన్ని ఇంద్రియాలు స్పృశించగానే కనుక్కుంటాయి, ఒక ఇంద్రియం మాత్రం టచ్ చేయంగానే కనుక్కుంటుంది. చూడండి, నీళ్లలో శ్వేతకేతుకు ఉద్దాలక మహర్షి చెప్తాడు, నీళ్లలో పరమాత్మ ఎక్కడున్నాడు అంటాడు. అంటే కాస్త ఉప్పు రాళ్ళు తీసుకురారా అంటాడు. ఉప్పు రాళ్ళు తీసుకొస్తారు, ఉప్పు కళ్ళు ఉప్పు అంటామే అది తీసుకొస్తాడు. ఇది నీళ్ళల్లో పడేరా అంటాడు. ఇప్పుడు కళ్ళు ఉప్పుగా ఉన్నప్పుడు ఇది తెల్లగా ఉంది, షేపులో ఉంది, ఏదో ఉప్పు, అది ఏదైనా షేప్ ఉండని అది అట్లా ఉంది, క్రిస్టల్ లాగా ఉంది కదా. ఇది కంటితో చూస్తేనే తెలుస్తుంది, చేత్తో ముట్టుకుంటే కూడా గట్టిగా తగులుతోంది. అంటే 2 ఇంద్రియాలకు నాకు తెలిసింది ఉప్పు. అదే నీళ్లలో పడేయరా అన్నారు. నీళ్లలో పడేయగానే అది కరిగిపోయింది. ఇప్పుడు ఉప్పేది చూపించు అంటాడు. అంటే ఇందాక ఉప్పు రాయిని చూసిన కన్ను ఇప్పుడు ఉప్పును చూడలేదు. ఇందాక స్పృశించిన నీళ్లలో చేయి పెట్టి చూడు, ఇందాక చేతికి గట్టిగా తగిలిన ఉప్పు కళ్ళు చేతికి తగలలేదు. మరి ఉప్పు ఏమైంది అంటే ఉప్పు అక్కడే ఉంది అంటాడు గురువుగారు. శిష్యుడు గారికి ఉప్పు కనపట్టలే. గురువుగారు ఏమన్నా ఉప్పుని మాయం చేశారా? ఉప్పుని మాయం చెయ్యలే. ఉప్పుకి డిజాల్వ్ అయ్యేటువంటి గుణం ఉంది కదా, అది డిజాల్వ్ అయిపోయింది. ఎందుకని డిజాల్వ్ అయింది? ఎప్పుడు కూడా లిక్విడ్ ఫామ్ అని, ఘన పదార్థం అని మనకు వేరుగా సాలిడు, లిక్విడు, గ్యాసు పదార్థాలు ఎట్లుంటాయి అంటే వాటి స్టేటస్ మారుతూ ఉంటుంది. అవి అలాగే ఉంటాయి, పదార్థం అక్కడే ఉంటుంది. ఒకప్పుడు గ్యాస్ లాగా ఉంటుంది, ఒకప్పుడు ద్రవంలాగా ఉంటుంది, ఒకప్పుడు సాలిడ్గా గడ్డలాగా ఉంటుంది. గడ్డగా ఉన్న ఉప్పు ఇప్పుడు ద్రవమై లిక్విడ్ అయింది కదా. అందువల్ల నీకు కొన్ని ఇంద్రియాలు కనుక్కోలేవు. ఒక ఇంద్రియం కనుక్కోగలదు. ఏమిటి? అన్నిటి కనుక్కోలేంది నాలుక కనుక్కుంటుంది. చాలా తెలియగలది నాలుక. అది నోట్లో వేసుకోగానే ఉప్పదనం ఉప్పును పట్టించింది. పట్టించారు. ఎవరు పట్టించారు? దొంగని అంటే ఉప్పదనమే దాని ధర్మమే దాన్ని పట్టించింది కదా. అట్లా పరమాత్మ ధర్మం చెప్తాను మీకు. గురువు ఏం చేయలేడు. ధర్మాన్ని చెప్పినప్పుడు, ఇప్పుడు నీళ్ళని నాలుక మీద వేసినప్పుడు కదా నీకు అది ఉప్పగా ఉన్నది అని శిష్యుడు మాట్లాడాడు. గురువు ఎన్నిసార్లు అది ఉప్పగా ఉంటుంది అని చెప్పినా ఉప్పు ఎట్లుంటుందో వాడికి తెలియదు. నాలుక మీద వేసినప్పుడు మాత్రమే అది గురువు చెప్పడు. ఎవడు చెప్తాడు? మరి గురువు ఏం చెప్పాడు? ధర్మం చెప్పాడు, లక్షణం చెప్పాడు. శిష్యుడు అనుభవించి చెప్పాడు. ఇప్పుడు అనుభవం శిష్యుడికి ఉందా, గురువుకు ఉందా? శిష్యుడికి ఉంది. కాబట్టి అనుభవం ఎవడికి రావాలి అంటే శిష్యుడికి రావాలి. గురువు అంతా మీ అనుగ్రహం అమ్మా, అనుగ్రహం అసలు లేదు కదా. ఏం చేసినా రాదు, ఎవడికి వాడికి అది తెలియాలి. మరి గురువు ఏం చేస్తాడు? గురువు ఎందుకు? లేకపోతే ఎవడికి వాడికి రావాలంటే నాకే రావచ్చు కదా, వాడేంది చేసేది అంటే వాడు దాని లక్షణం చెప్తాడు నీకు. ఆ లక్షణాన్ని నువ్వు ఏ ఇంద్రియంతో క్యాచ్ చెయ్యాలో కూడా చెప్తాడు. ఎందుకంటే వాడు ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాడు కాబట్టి. అది అర్థమైందా? వాడు అనుభవించి ఉన్నాడు కాబట్టి ఏ రకంగా చెప్తే వీడికి అర్థమవుతుందో వాడికి తెలుసు. వాడు గురువు అవుతాడు. అర్థం చేసుకున్నవాడు శిష్యుడు అవుతాడు. మరి చేసుకొని వాడు ఊరికే శ్రోత అవుతాడు. శ్రోత అంటే జస్ట్ వింటాడు అంతే. అర్థం చేసుకున్నవాడు అనుభవిస్తాడు. అందుకే నేను 10 సార్లు కాదు, ప్రతిసారి మీకు అర్థమవుతోందా అని అడుగుతాను. అర్థమవుతోందా అని అడిగితే అర్థం ఏమిటి? అది నీ లోపలికి సింక్ అయిందా? ఇప్పుడు నిన్నటి పాఠం సింక్ అయినట్టు ఇదివరకటి పాఠాలు సింక్ కాలే మీకు. ఎందుకంటే మీరు అప్పటి అహంకారం వద్దు అంటే నేను అన్న భావన చంపుకోండి. అప్పుడు అదే ఇచ్చేసినట్టు గురువుకి. నేను వచ్చిందంటే
అయిపోయింది. నేను రాకూడదు కదా. ఇప్పుడు పరమాత్మ లక్షణం చెబుతా. ఉప్పు లక్షణాలు చెప్పారు కదా, ఉప్పు లక్షణం చెప్పినట్లుగా పరమాత్మ లక్షణం గురువు అదే, గురువు చేయాల్సింది అదే. పరమాత్మని మీరు మీదకి దించడానికి లేదు. ఫస్ట్ స్టెప్లోనే మీకు చెప్పేశాను ఏమని, జాకెట్ బట్టే ఉండేది అదే 4వ స్థితి. జాగ్రత్తలో అది ఉంది, స్వప్నంలో అది ఉంది. ఎందుకంటే 3 ముక్కల్లో అది ఉండకపోతే మరి నీకు ముక్క చేయటానికి ఇంకేం లేదు. ముక్కలు అవ్వాలంటే అదే ఉండాలి, అదే 3 ముక్కలు కావాలి, అయినట్టుగా కనపడాలి, కాకూడదు. పరమాత్మ లక్షణం ఏమంటున్నదంటే, అంటే ఉపనిషత్తు చెప్పిన మాట అదే, భగవద్గీత చెప్పాలి, అదే బ్రహ్మసూత్రాలు చెప్పాలి. మొత్తం మనకు 3 ఉండేది, వాళ్ళకి 1 ఉంది. వాళ్ళకి ఖురాను, వీళ్ళకి బైబిల్. అవి ఏం చెబుతున్నాయో మనకు తెలియదు, ఎందుకంటే అవి వాక్యాలే చెబుతాయి. మనకు అట్లాంటి వాక్యాలు కాదు, అనుభవాలు చెబుతాయి మన ఋషులు. మన సనాతన ధర్మం లేండి, మన దాని గురించి మనం గొప్ప చెప్పుకోక్కర్లేదు. అది గొప్పది అనటానికి 800 సంవత్సరాలు మహమ్మదీయులు పరిపాలించారు, 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, ఇంకా ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు రకరకాలు పరిపాలించారు మనని, భారతదేశాన్ని. కానీ మన ధర్మం 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజుకి హిందూ ధర్మం నిలబడింది. అది కేవలం ఆడవాళ్ళ వల్ల నిలబడింది, మగవాళ్ళ వల్ల కాదు. వాళ్ళు తొందరగా మారిపోతారు, ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ ఆ వైపు. నేను అంటున్నాను, ఆయన మీరు నా కొడుకులు లాంటి వాళ్ళు, మిమ్మల్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా నాదే. డబ్బు ఎక్కడికి వస్తే అక్కడ మారిపోవడం, దానికి ఏమంటారంటే సంసారం అంతా మేమే కదా భరించేది. ఆడవాళ్ళను ఆ బ్రిటిష్ కామన్వెల్త్లో ఎందుకు భారతదేశంలో మనం క్రిస్టియానిటీ డెవలప్ చేయలేకపోతున్నాము అన్న క్వశ్చన్కి, అమ్మో అక్కడ ఆడవాళ్ళు చాలా గట్టి వాళ్ళు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు తొందరగా లొంగరు, దేనికి లొంగరు. ఆ క్రెడిట్ మనకుంది, అది ఈ రోజుకి నిలబెట్టుకోండి. ఇప్పటికి కూడా మన ధర్మంలో చూడండి, మామగారి ఇల్లు అనరు, అత్తగారి ఇల్లు అంటారు, అమ్మగారి ఇల్లు అంటారు. ఇల్లు నిజంగా అత్తగారిది అమ్మగారిది కాదు. ఎవరిది ఇల్లు? మామగారిది. మామగారు లేకపోతే అత్తగారు లేదు, సంపదంతా ఆయిందే. కానీ ఆ ఇంటికి మహారాణి. పెళ్లి రోజునే నిన్ను మహారాణిగా తీసుకొచ్చారు ఆ ఇంటికి. పెళ్లి మంత్రంలో అది ఉంది, మీరు వీడియోలు తీసుకోవటం ఇవి కాదు మీకు పెళ్ళంటే కదా. ఆ రాణిగా ఈ సంసారాన్ని భరించి జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత, నీ పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత నీది. అర్థమైందా? సనాతన ధర్మం అంత గొప్పది, మన ఋషులు అంత గొప్పగా ఫౌండేషన్ వేసి పెట్టారు. 1000 ఏళ్ళు వాళ్ళు వచ్చి మనని ఏం చేద్దామని ప్రయత్నించినా మనం ఇప్పటికి ఇంకా మనం ఉన్నాం కదా, మన ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళం. మరి వీళ్ళు కాదు అని ఎందుకంటున్నానంటే, ఈ ప్యాంట్లు షర్ట్లు మనవి కావు. మరి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని విమర్శిస్తున్నాను కాదు, మీకు తెలియజెప్తున్నాను. ఎందుకంటే నన్ను కర్నూలుకు ఇచ్చారు, మా తల్లిదండ్రులు నన్ను కర్నూలుకి ఇచ్చారంటే కర్నూలులో ఉన్న వాళ్ళని ఉద్ధరించాల్సిన బాధ్యత నా మీద పెట్టారు. మా అమ్మ నాకు ఒక్కటే మాట చెప్పింది, ఆ ఇంటి నుంచి 7 రావాలి కానీ నువ్వు రావడానికి వీల్లేదు. ఏ తల్లి ఈ రోజుల్లో ఆ మాట చెప్తోంది చెప్పండి? అందుకని కర్నూలు వాళ్ళందరూ నా పిల్లలు, నా మనవళ్ళు, నా ముని మనవళ్ళు ఇక్కడ నా దగ్గరికి వచ్చినా రాకపోయినా ఈ ఊళ్ళో వాళ్ళందరూ లోక సంస్థ తీసేయండి, నన్ను ఈ ఊరికి ఇచ్చారు, ఈ ఊరిని ఉద్ధరించాల్సిన బాధ్యత నాది. అర్థమైందా? అందుకని మీకు అందరికీ బ్రహ్మ విద్య బోధిస్తున్నా, లేకపోతే నాకు అవసరం లేదు. నా దగ్గర ఉన్న ధనాన్ని నా పిల్లలకి పంచుకుంటున్నా, అంతకంటే నాకేం అవసరం కూడా లేదు.
నా పిల్లలు కూడా నా అంత వాళ్ళు అయితే ఇంకా సంతోషం. పుత్రాది చేత్ పరాజయం అన్నారు. కొడుకు చేతిలో ఓడిపోవడం తండ్రికి చాలా సంతోషంట. కొడుకు చేతిలో ఓడిపోవడం అంటే నా కొడుకు నాకంటే గొప్పవాడు అవ్వాలి. మీరు అంత గొప్పవాళ్ళు కావాలని ఇంత వయస్సులో కూడా నేను కష్టపడి చెప్తున్నా. కష్టం అంటే నాకేం కష్టం లేదు, నాకు తెలిసింది మీకు చెప్పడానికి కష్టం ఉంటారా? అందులో వృత్తి కూడా నాది టీచింగ్ ప్రొఫెషనే, కాబట్టి నాకేం బాధ లేదు. అర్థమైందా? ఇప్పుడు ఏం గురించి చెప్పమంటున్నాడు అంటే ధర్మం చెప్పమంటున్నాడు. ఏం ధర్మం? ఉప్పుకు ఉప్పదనం ధర్మం, పంచదారకి తీపిదనం ధర్మం, చింతపండుకు పులుపు ధర్మం, లేకపోతే నిమ్మకాయకి పులుపు ధర్మం. ఇవన్నీ ధర్మాలు. ఆ ధర్మం దాన్ని పట్టిస్తుంది. అట్లా బంగారం ధర్మం ఏమిటి అంటే మెరుగు, బంగారం మెరుపుగా ఉండాలి, బంగారం పచ్చగా ఉండాలి, బంగారం బరువుగా ఉండాలి. అవి దాని ధర్మాలు. దానికి 3 ధర్మాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఒక్కొక్క ధర్మం ఉంటాయి. 3 ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మమే పట్టిస్తోంది. మనం తీసుకెళ్ళి 1 గ్రామ్ గోల్డ్ తీసుకెళ్ళి షాదాబ్ బజార్కి ఇది కాస్త తూకం వేసి పెట్టండి అని, అమ్మ దీనికి తూకం ఎందుకు వేయాలి, ఇది అక్కర్లేదు తీసుకుపో, ఇది 100 రూపాయలకో 10 రూపాయలకో ఇస్తారు అని చెప్పారు కదా. అంటే ఏమిటి? దాని ధర్మాలు వాడికి అట్లా తెలుసు. అట్లా దీని ధర్మాలు ఏమిటంటే పరమాత్మ యొక్క ధర్మాలు తన్నేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యతః అన్నాడు. ఇది శ్లోకం. తన్నేజతి తన్నైజతి. తన్నేజతి అంటే అర్థము తత్ ఏజతి అనే పదాలు. మీకు కొంచెం గ్రామర్ కూడా చెప్పాలి, నేను ఒక్కసారి లేస్తా. ఎందుకంటే మీకు పదం అర్థం. అది చాలా గౌరవం నా ప్రొఫెషన్ అంటే. అమ్మా వినండి. తన్నైజతి ఇది శబ్దం. ఏమిటి? నే నై, దీనికి ఒక నావత్తు. తన్నేజతి తన్నైజతి. మొదటిది తన్నేజతి కదా. అది పరిగెత్తుతుంది, అది పరిగెత్తదు. చూడండి రా, అది చలనం ఉన్నది, అది చలనం లేని. ధర్మాలు చెప్పినప్పుడు ఇందాక ఏం చెప్పాడు అంటే మనకి ధర్మాలు చెప్పినప్పుడు ఉప్పు ఉప్పదనం ఉంటుంది, అది పట్టిస్తుంది నిన్ను అన్నారు కదా. ఉప్పు ఉప్పగానూ ఉంటుంది, ఉప్పగా ఉండకుండానూ ఉంటుంది అంటే ఏది నిజం రా నాయన కదా. ఈ పదాన్ని ముందు విడదీస్తారు, జాగ్రత్తగా వినండి. తత్ అనేది ఒక పదం, తత్ అనేది ఒక పదం, ఏజతి 2 పదాలు ఉన్నాయి. దానికి చలనం ఉంది. తత్ నా ఏజతి, దానికి చలనం లేదు. అంటే అది కదులుతుంది, అది కదలదు. 2 మాటలు చెప్పాడు. కదులుతుందా కదలదా? కదులుతుంది అంటే కదులుతుందని చెప్పాలి. నేను కూర్చుంటాను నుంచుంటాను, కూర్చుంటే కూర్చుంటానని చెప్పాలి, నిలబడితే నిలబడతానని చెప్పాలి. లేదా నేను ఒకప్పుడు కూర్చుంటాను, ఒకప్పుడు నుంచుంటాను. ఒకప్పుడు అన్నప్పుడు అది నాకు అది ధర్మం కిందికి రాదు. కాలంలో పడేస్తారు నన్ను. కాలంలో పడేస్తారంటే ఒక కాలంలో నేను కూర్చుంటాను, నేను నుంచుంటాను. అప్పుడు దాన్ని బట్టి నన్ను కనుక్కోమంటే మీరు కనుక్కోలేదు. నన్ను గురించి మీరు చెప్పాలంటే అట్లాంటి 2 అర్థాలు వచ్చే పదం చెప్తే మీరు చెప్పలేరు, కనుక్కోలేరు. ఇప్పుడు నాకు మీరెవ్వరికి మీకు నేను తెలియదు అనుకోండి, నన్ను వీళ్ళు ఎవరన్నా పరిచయం చేయాలని నా గురించి మీకు చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి చెప్పండి? ఆవిడ ఎప్పుడు కూర్చొనే ఉంటుంది అని చెప్తారా? ఆమె ఎప్పుడు నిలబడే ఉంటుంది, ఆమె నిలబడే పాఠం చెబుతుంది
కూర్చొని చెప్పదా? కాబట్టి ఆ ధర్మం చెల్లదు. మీకు అర్థమైందా? ఎప్పుడూ కూడా దీన్ని వర్గాక్షరం అంటారు. వర్గం, కవర్గం, చవర్గం, పవర్గం, అట్లా కచక తపలు వర్గాక్షరాలు. వర్గాక్షరానికి నైజతి కదా, నా ఏజతి. ఈ అక్షరము నా మా అనేవి రెండు అనునాసికాలు అంటారు. నా మా అనే రెండు అక్షరాలు అనునాసికాలు. మీకు ఇంత గ్రామర్ తెలియక్కర్లే, మీకు కొంచెమైనా అది అర్థమైతే బాగుంటుందని చెప్తున్నాను నేను. ఏమ్మా, ఈ నా మా అనే రెండు అక్షరాలు వచ్చినప్పుడు ఇక్కడ ఏ వర్గాక్షరం ఉంటుందో దాని చివరి అక్షరం వచ్చి చేరాలి. మీకు ఉదాహరణకు చూడండి, వాక్ అని ఉందనుకో, మయము అని ఉందనుకో, ఇది వాంగ్మయము అవుతుంది. ఎందుకైంది ఈ గా ఎందుకు వచ్చింది ఇక్కడికి అంటే, వాక్ అనేటువంటి దానికి కవర్గం ఇది, దీనికి అంత్యాక్షరం గా, కక్క గక్క గా కదా. ఈ మా అనేది అనునాసికాక్షరం. నామాల్లో రెండు ఏ అక్షరమైన ఇది వచ్చి ఎప్పుడు దీని మీద చేరుతుందో అంటే వీళ్ళిద్దరూ సంధి ఏర్పడినప్పుడు ఈ అక్షరం యొక్క చివరి అక్షరం దీనికి రావాలి. ఇది దాని ఒత్తై కూర్చుంటుంది, అందుకని వాంగ్మయం అయింది. అక్కడ తత్ ఏజతి అన్నప్పుడు నా ఏజతి, నా అనేది అనునాసికాక్షరం కాబట్టి తన్నై అని వచ్చింది. తన్నేజతి, తన్నైజతి. ఏమ్మా, తత్తు ఏజతి, తన్నైజతి, తద్దూరే, తద్వంతికే. ఇప్పుడు ఇది అర్థమైందా? ఇది చెప్తాను. ఈ పదం ఎట్లొచ్చిందో మీకు ముందు చెప్పాను. తద్దూరే తద్వంతికే. అది దూరంగా ఉంటుంది, అది దగ్గరగా ఉంటుంది. చూడు, రెండు తప్పులే. ఇది చలనం ఉంటుంది, చలనం లేదు. తద్దూరే తద్వంతికే. అది దూరంగా ఉంటుంది, అది దగ్గరగా ఉంటుంది. ఎట్లగా? పరస్పర విరుద్ధమైన ధర్మాలు. తదంతరస్య తదంతరస్య ఏమా తదంతరస్య సర్వస్య తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యతః సర్వస్య అందరికీ తదంతరస్య అది లోపల ఉంటుంది. అందరికీ అది లోపల ఉంటుంది. ఏమరా? తదు సర్వస్య అదే అందరికీ అస్య బాహ్యత. ఎట్లదా కనుక్కునేది? ఉపనిషత్తు ఇది చెప్తుంది. ఇంకా చావండి మీరంటుంది. అందుకని వాడి గురువు కావాలి. దాన్ని డీకోడ్ చేసేవాడు వాడొక్కడే చేయగలడు. అందరూ నేను గురువు అవుతాను అంటే తప్పు. రామనాథం గారు ఒక్కరే గురువు కావాలి, ఇంకొకడికి అర్హత లేదు. ఇంకొకడికి అంటే సదాశివ సమారంభాం శంకరాచార్య అస్మదాచార్య పర్యంతం, అది వాళ్ళకొక్కళ్ళకే అధికారం ఉంటుంది. కాస్త కాస్త పంచకోశ విచారం నేర్చుకుని నేను గురువైనా అని కూర్చోబెట్టుకుని 10 మందిని నా ఫోటో పెట్టుకోండి, మీరు పూజ చేసుకోండి అని చెప్పేవాడు గురువు కాదు. వాడికి రాదు అసలు, వాడు పైకి వెళ్ళలేడు. నీ తిట్టానని అనుకోవాకండి, ఆ పద్ధతి చాలా తప్పు కదా.
జాగ్రత్తగా వినండి. 121వ ప్రశ్న ఇది చెప్తాను. ఇప్పుడు మీరు ఏమన్నా దాన్ని డీకోడ్ చేస్తారేమో ఆలోచించండి. పరమాత్మ ఎక్కడుంటాడు అంటే వాడు కదులుతూ ఉంటాడు. వాడు అస్సలు కదలలేదు. ఏమా అంటే వాడు పరిగెత్తుతాడు, వాడు పరిగెత్తాడు, నుంచుంటాడు. వాడు చాలా దూరంగా ఉంటాడు, వాడు దగ్గరగా ఉంటాడు. వాడు అందరి లోపల ఉంటాడు. సర్వస్య తదంతరస్య సర్వస్య, అందరి లోపల ఉంటాడు. అందరికంటే బయట కూడా ఉంటాడు. అందరికంటే బయట కూడా ఉంటాడు. ఎవడికి అర్థమవుతుంది చెప్పండి, ప్రయత్నం చెయ్యండి. అందుకని ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు 120, అమ్మో 7:30 అయిపోయింది. కొంచెం చెప్తాను, రేపు చెప్తాను. 2:30 అయిపోయింది కదా. ముందు ఎటువంటి వాడికి ఇది చెప్పాలో అష్టావక్ర గీత చెప్తుంది. అప్పుడు ఇంకా చెప్పక్కర్లేదని చెప్పింది అష్టావక్ర గీతలో, అంతే కదా. రాజా, నువ్వు ఎప్పుడైతే ఈ దేహం నేను కాదు నీకు ఇచ్చేసాను అన్నావో, నాకు ఇవ్వగలిగింది నీ దగ్గర ఒకటి ఉంది, అది ఇచ్చేసావు. ఇంకా ఎవరున్నారు అంటే నేనే ఉంటాను కదా. నేను, నా నేను, వాడి నేను, వీడి నేను, అన్ని నేనులు ఒకటే అవుతుంది. ఇంకా నీకు నేను చెప్పేది ఏమిటయ్యా అన్నాడు. ఇప్పుడు కూడా ఇది మీకు అర్థమైతే మీకు నేను చెప్పేది ఏం ఉండదు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు ఇంకొకళ్ళకి చెప్పండి, అప్పుడు బాగా చెప్పగలరు కదా. చెప్పకూడదు. మరి మా గురువుగారు నాకు ఏమీ తెలియకుండా నువ్వు చెప్పు అన్నారు. సరే చెప్తానని ఆయనకు మాట ఇచ్చొచ్చాను. నాకేమో తెలిసి చావలేదు, ఎట్లా చెప్పేది? అందుకని నేను కష్టపడి తెలుసుకున్నా. మీకు కూడా కష్టపడితే తెలుస్తుంది. అంత కష్టం లేకుండా నేను కొంచెం చెప్తా. అయితే మీరు జనక మహారాజు స్టేజ్లో ఉండాలి. చేసే పనులు చెప్పారు. అది దూరంగా ఉంటుంది, అది దగ్గరగా ఉంటుంది అని. మిగిలిందంతా నేను ఇక్కడ చెప్పాను కానీ క్వశ్చన్లో రాయలే. దాని స్వరూపం చెప్పకపోతే దాన్ని ఎలా తెలుసుకోవాలి? దాని స్వరూపం ఇది. అది లోపల ముందేమో స్వరూపం తెలియాలి. స్వరూపం చెప్పకపోతే మనం తెలుసుకోవడం కష్టం. బ్రహ్మం ఉన్నది అని ఎవడైనా ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే నేనున్నాను అంటాం కాబట్టి పరమాత్మ కూడా ఉన్నాడు అనడానికి మనకు అభ్యంతరం లేదు. ఎవడు నేను లేను అన్నాడు కదా. ఎవడైనా వాడు లేడు అంటాడు, అది లేదు అనొచ్చు. కానీ నేను లేను అనేవాడు ఎవ్వడు లేడు. ఈవెన్ చచ్చిపోయిన వాడు కూడా, నేను లేనన్నవాడు కూడా, వాడు లేచి నేను లేనురా, నేను చచ్చానురా అని చెప్పడు. వాడు నేను చచ్చానురా అని చెప్పలేదు అంటే వాడు బతికే ఉన్నట్టు కదా అర్థం. అందుకని నేను లేను అన్న పదం అసలు లేదు. ఎవడు కూడా ఆ మాట మాట్లాడాడు. ఏమ్మా? మరి దాన్ని బట్టి పరమాత్మ ఉన్నాడు అని మనకు తెలుసు. ఎందుకంటే నేను లేను, నేనే పరమాత్మ అని శాస్త్రం చెప్తోంది కాబట్టి, నేను లేను అనే మాట ఎవడు అనడు కాబట్టి, అనలేడు కాబట్టి వాడే పరమాత్మ. అహం బ్రహ్మాస్మి, అందుకని అహం బ్రహ్మాస్మి అని చెప్పారు వాళ్ళు పెద్దలు మనకి. కానీ ఏను పరమాత్మ అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నేను అనేవాడు పరమాత్మ అని శాస్త్రం చెప్పింది, నిజం కూడా అదే. అందుకే అహం బ్రహ్మాస్మి అంటే నేను పరమాత్మను అయిపోతానా కాదు, నువ్వు అయ్యే ఉన్నావు. అది నువ్వు కొత్తగా అవడానికి వీల్లేదు. అందుకే నిన్నటి దాకా చెప్పింది అది. నువ్వు కొత్తగా అవ్వడానికి వీల్లేదు. ఇంకేదో నేను అక్వైర్ చేస్తాను అంటే నథింగ్. నీకు అక్వైర్ చేసేది కాదు. అక్వైర్ ఎప్పుడు చేస్తామంటే నా దగ్గర లేకపోతే నేను ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి. పరమాత్మ అట్లాంటిది కాదు. అది ఆల్రెడీ నా దగ్గరే ఉంది, నేనే అయ్యుంది, నాకు తెలియటల్లా. అది నా దగ్గరే ఉంది, నేనే అయ్యుంది, నాకు తెలియటల్లా. ఎట్లా అంటే క్యాన్సర్ లాగా. క్యాన్సర్ ఎక్కడ ఉంటుంది?
మన లోపలే ఉంటుంది, ఏదో ఒక అవయవంలో మన దగ్గరే ఉంటుంది కదా. మనకి తెలియదు, డాక్టర్ చెప్పాలి. ఎందుకంటే మనం ఏదన్నా కురుపు అయితే నొప్పి అన్నా ఉంటుంది. నొప్పి ఉంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు నొప్పి ఉంది ఏమిటి సంగతి అని అడగచ్చు. ఇది ఆ మాట చెప్పదు. ఎందుకు చెప్పదు అంటే నీ సెల్ ఎట్లాడదో క్యాన్సర్ సెల్ కూడా సేమ్. అది వేరే నీకంటే భిన్నమైంది కాదు. మనుషులందరూ మనం అందరం ఎట్లాగో నక్సలైట్లు కూడా అట్లాంటి వాళ్ళే, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా. మరి మనం ఎవరిని అపకారం చేయటం లేదు, ఎవరి మీద తిరగబట్టం లేదు, వాళ్ళు తిరగబడుతున్నారు. అందుకని వాళ్ళు పోలీసులు వాళ్ళని పట్టుకుంటున్నారు. మన శరీరంలో కూడా మన సెల్స్ అన్నీ ఎట్లా ఉన్నాయో లివింగ్ సెల్స్, క్యాన్సర్ సెల్స్ ఆల్సో అలాంటివే కదా. మరి వాటిని ఎందుకు డాక్టర్ సర్జరీలు చేసి కీమోలు ఇచ్చి అవన్నీ చేస్తున్నాడు, రేడియేషన్లు పెట్టి ఎందుకు చేస్తున్నాడు అంటే అవి నక్సలైట్ల లాగా మరి చంపుతున్నాయి, పోలీసులలో అటాక్ చేస్తున్నారు, అంతే తేడా. డాక్టర్ గారు కనుక్కుంటున్నారు అంతే, అర్థమైందిరా. అందుకని ఈ పరమాత్మ అన్నవాడు, బ్రహ్మము అన్నవాడు, వాడికి మరి మీరు ఏ పేరు పెట్టుకున్నా నాకేం అభ్యంతరం లేదు. వాడిని తెలుసుకుని మీరు వాడిని జీసస్ క్రైస్ట్ అన్నా కూడా నాకు అభ్యంతరం లేదు. వాడిని తెలుసుకోకుండా మీరు అంటున్నారు, అది తప్పు కదా. మన ఋషులందరూ వాడిని తెలుసుకుని చెప్పారు, వాడికి పేరు పెట్టలే. నిరాకారం, నిరాధారం, నిస్సంగం, నిష్ప్రపంచకం, నిరామయం, నిరాలంబం అని చెప్పారు. వాడెవడు అంటే సాక్షాత్ గురువే. అర్థమైందా? పరమాత్మ లక్షణాలు జీసస్ క్రైస్ట్ అని చెప్పలే, అల్లాహు అక్బర్ అని చెప్పలే, ఏమని చెప్పారు? రాముడు కృష్ణుడు అని చెప్పలే. మరి రాముడు కృష్ణుడు ముక్కోటి దేవతలు, దేవతలు కాదండి? ఖచ్చితంగా దేవతలే, మీకు చెప్తాను కదా. అన్నీ ఒక్కసారి చెప్పమంటే ఎట్లా? అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టమంటే ఎట్లా పెట్టేది? అన్నప్రాసన రోజు కొంచెం కొంచెం పాయసం పెట్టాలి, అది కూడా చాలా పెట్టకూడదు, కొద్ది కొద్దిగా పెట్టాలి. మెల్లగా తిన్న తర్వాత అమ్మ ఇంత గుగ్గులాగా చేసి ఇంతంత ముద్దలు కొద్ది కొద్దిగా నోట్లో పెడుతుంది లిక్విడ్ ఫామ్లో. ఆ తర్వాత కొంచెం కొంచెం పప్పు అన్నం కలిపి ఏదో నెయ్యి వేసి మింగడానికి వీలుగా అట్లా పెడుతుంది. ఎందుకంటే మన పొట్ట అలవాటు చేసుకున్న తర్వాత ఇంత ముద్దలు చేసుకొని మనమే గబగబా మింగుతున్నాం కదా, ఏమైనా మింగుతాం. ఇది కూడా అట్లాంటిది అమ్మా. ఒక్కసారే పరమాత్మ నిరాకారం అని, వాడు సాకారం అని అట్లంతా చెప్పరు. ఎందుకంటే అసలే కన్ఫ్యూషన్ మాస్టర్స్ మనం. ఇంకా కాస్త కన్ఫ్యూజ్ చేస్తే మొదలే పోతుంది. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. చెప్పేవాడు మరీ జాగ్రత్తగా ఉండాలి. వినేవాడికి ఏముంది, ఏదైనా వింటాడు. పైగా వినేవాడు కూడా ఎట్లా వింటాడంటే వాడికి అర్థమై వాడికి నచ్చిన పద్ధతిలో వాడు. నేను చెప్పింది విన్నావా, నువ్వు విన్నట్టు అర్థం చేసుకున్నావా? నువ్వు విన్నట్టు అర్థం చేసుకున్నావో అంతే, అయిపోయింది. ఇంతే సంగతులు. నేను చెప్పినట్లు అర్థం చేసుకో, 1-10 సార్లు. అందుకనే శ్రోతవ్యో, విను 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 అనేది. విన్నానమ్మా, ఎన్నిసార్లు విన్నావురా? నిన్న మాత్రం 3 దేహాలు జాగ్రత్త స్వప్న సుషుప్తి కంటే తురీయం వేరు లేదు అని మాత్రం మీరు బాగా విన్నారు, బాగా అర్థం చేసుకున్నారు. అది మననం చేశారు మీరు ప్రతి ఒక్కళ్ళు, నాకు తెలుసు కదా. ఇంకా పొరపాటు పడరు. అర్థమైందా? ఏమో ఎవరన్నా మననం చేయని వాళ్ళు ఉంటే అమ్మ మమ్మల్ని కూడా వాళ్ళలో కలిపేదా? అందుకని మీకు తెలుసు అన్న నమ్మకంతోనే నేను మరి మాట్లాడుతున్నా. సరే వినండి. నేనున్నాను అని ప్రతి ఒక్కడికి తెలుసు. కాబట్టి నేనున్నాను కాబట్టి దేవుడు కూడా ఉన్నాడు, వాడు లేకపోలే. అయితే నాకు కనపడాలంటే వాడి లక్షణం నాకు తెలియాలి. ఉప్పు లక్షణం తెలిసినట్టు వాడి ధర్మం తెలిస్తే పదార్థాన్ని పట్టిస్తుంది ధర్మం.
అందుకని ఆ ధర్మం తెలియాలి. ఆ ధర్మం చెప్పేది శాస్త్రం కదా. ఆ శాస్త్రం ఏమంటుందంటే అది లోపల బయట ఉంటుందని విరుద్ధంగా చెప్తే అది విరుద్ధంగా చెప్తోంది శాస్త్రం. ఇది శాస్త్రమే. దాన్ని ఎలా తెలుసుకోవాలి? క్వశ్చన్ ఇది. మీకు ప్రశ్న చెప్పడానికి నేను 3 గంటల టైం తీసుకున్నాను. లాస్ట్ వీక్ 1.5 అవర్, క్వశ్చన్ నంబర్ చెప్పడానికి 1.5 అవర్, క్వశ్చన్ చెప్పడానికి 1.5 అవర్, ఇంకా ఆన్సర్ చెప్పడానికి ఎంతో మీరు లెక్కేసుకోండి. అందుకని ఆన్సర్ రేపు చెప్పుకుందాం. మీకు ఇప్పుడు అర్థమైందా? మీకు మీ చేతనైనంత ఆలోచించండి. ఏమన్నా దొరికితే దొరుకుతుందేమో, క్లూ చిక్కితే. దొరక్కపోతే నేను చెప్తాను, ఎట్లాగో నేను చెప్తాను. దొరికినా దొరక్కపోయినా చెప్తాను, వినండి. మళ్ళీ ప్రశ్న చెప్తాను. తద్దూరే తద్వంతికే అని ఆత్మ చేసే పనులు చెప్పారు. దాని స్వరూపం చెప్పకపోతే దాన్ని ఎలా తెలుసుకోవాలి? స్వరూపం అంటే ఆత్మ లక్షణం. అది లోపల బయట ఉంటుందని విరుద్ధంగా చెప్తే దాన్ని ఎలా తెలుసుకోవాలి? విరుద్ధంగా చెప్తే ఒకటే చెప్తే పర్వాలేదు, అట్లా చెప్పలేదు. దయచేసి మా సందేహాన్ని నివారించండి. అది క్వశ్చన్. ఆత్మ తెలుసుకోవడానికి మన ఋషులు 2 విధాలని చెప్పారు. ఆత్మ తెలుసుకోవడానికి మార్గాలు 2 ఉన్నాయి రా నాయన. కానీ ఈ 2 కలిసి ద్వైతం అంటే 2. ఈ 2 కలిసి ఒకదాన్నే గురించే చెప్తాయి కాబట్టి ఇది అద్వైతం. అద్వైతం అంటే ఏమిటి? ద్వైతము కానిది. ఒకటి అని కాదు. ఎందుకండి ఒకటి అని ఎందుకు చెప్పలేదు అంటే, ఒకటి చెప్పానంటే 2 పక్కన ఉంటుంది. అంకెల్లో సంఖ్యాశాస్త్రంలో 1 అంటే పిల్లవాడు 2 అంటాడు కదా. ఇప్పుడు మీరు నంబర్లు చెప్పండి రా అని అమ్మ నువ్వులే 1 అను అంటే దీనికి నేను చెప్పక్కర్లా, ఇమీడియట్గా ఇది లేచి నేను 2 అంటుంది, ఇది 3 అంటుంది, అది 4 అంటుంది, అంతే కదా. అందుకని 1 అని చెప్పదు. ద్వైతం కానిది, 2 కానిది అంటే 1. అర్థమైందా? అద్వైతం అంటే అర్థం అది. ద్వైతం అంటే 2 కానిది. అది 2 విధాలుగా మీకు చెప్పాను. ఆ 2 విధాలు ఏమిటంటే, ఒకటి నిరుపాధికం, ఒకటి సోపాధికం. ఒకటి నిరుపాధికం, ఒకటి సోపాధికం. ఒకదానికి ఉపాధి ఉన్నది, ఒకదానికి ఉపాధి లేదు. ఏమ్మా? ఒకదానికి ఉపాధి ఉన్నది. కిందటిసారి మీకు నేను అది ఒక జాకెట్ గుడ్డ చూపించాను. సుషుప్తులు చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్ చాలా ముఖ్యమైనది. ఇది కనుక అర్థమైతే మీకు ఇంకా అద్వైతంలో అర్థం కాదని ఉండదు. ఇంకా తర్వాత అంతా ఊరికే చెప్పుకోవడమే, జనక మహారాజుకు అష్టావక్రుడు చెప్పినట్టు. ఇది అర్థం కాకపోతే నేనేం చెప్పినా అర్థం కాదు. అందుకని ఇంత కష్టపడి చెప్తున్నా మీకు. జాగ్రత్తగా వినండి. ఇది ఒక బట్ట ముక్క, జాకెట్ ముక్క, జాకెట్ పీస్ అంటాను దీన్ని. కాదు, ఇది తానులో ఒక ముక్క. నేను జాకెట్ కోసం తెచ్చుకున్నా. దీన్ని 3 భాగాలుగా చేసుకున్నాను నేను కదా. ఒకటి జాగ్రత్త అవస్థ, ఒకటి స్వప్నావస్థ, ఒకటి సుషుప్తి అవస్థ. 3 అవస్థలుగా దీన్ని నేను విభజించుకున్నా. కానీ నేను విభజించుకోలే, ముక్క చేయలే. ఇదంతా జాకెట్. ఈ జాకెట్ని నేను జాకెట్ అని కదా తెచ్చుకున్నాను. ఎందుకు? ఏం కుట్టుకోవాలి తెచ్చుకున్నాను? జాకెట్ కుట్టుకోవాలని తెచ్చుకున్నాను. ఇదిగో ఈ జాకెట్ కుట్టుకున్నాను. ఇది ఆల్రెడీ తయారైన జాకెట్ కదా. ఇది జాకెట్ తయారైంది, ఇక్కడ వేసుకోవచ్చు. ఇది ఉపాధి ఉన్నది. ఇది ఉపాధి అంటే దీనికి ఒక ఆకారం ఉన్నది, దీనికి ఒక ఆకారం లేదు. ఏమ్మా? ఇది నిరుపాధికం, ఇది సోపాధికం. బట్ బోత్ ఆర్ జాకెట్స్. ఇది జాకెట్టే, దీన్ని జాకెట్టే అంటాను, దీన్ని జాకెట్టే అంటాను కదా. కానీ దీనికి తేడా ఏమిటంటే, దీనికి ఆకారం లేదు, దీనికి ఆకారం ఉంది. ఇది నిరాకారం, ఇది సాకారం. ఇది నిర్గుణం, ఇది గుణం, ఇది సగుణం. ఇప్పుడు ఈ 2 కలిసి జాకెట్గా ఒకటేనా 2? అద్వైతం అది.
ఇది ద్వైతంగా నీకు కనపడుతుంది. జాగ్రత్తగా వినండి. ఎవడు చెప్పడు, రామనాథం గారి పిల్లలకి తప్ప ఎవడికి తెలియదు. ఛాలెంజ్. రామనాథం గారి పిల్లలకే తెలుస్తుంది. ఇది రామనాథం గారి మనవాళ్ళకి తెలుస్తుంది. అది వంశపారంపర్యంగా రామనాథం గారి ముని మనవాళ్ళకి తెలుస్తుంది కదా. ఇంకా వాళ్ళ వంశంలో పుట్టిన అందరికీ తెలుసు. వాళ్ళ డిఎన్ఏలోనే అది ఉంది. అది అర్థమైందా? బాగా తెలుసుకోండిరా. నా గురువుకు మంచి పేరుదే అండర్రా. అటువంటి గురువు తన మనవరాళ్ళ మీద మనవాళ్ళ మీద ఎంత ప్రేమో ఆ తండ్రి నాకు గురుదక్షిణగా నువ్వు నలుగురికి చెప్పమ్మా అని చెప్పారు. ఏ గురువు ఆ మాట చెప్పడు. అందుకని చెప్తున్నా నేను. అర్థమైందా? ఇప్పుడు చూడండి, అద్వైతాన్ని ఎవ్వరి దగ్గరికన్నా వెళ్ళి మీరు అడిగిరండి. ఎందుకండి అద్వైతం ద్వైతం గాంధీ అని ఎందుకు అనాలి, అది ఒకటి అని ఎందుకు అనకూడదు అంటే, అది అనకూడదు. ఒకటంటే రెండు వస్తుంది, 9 దాకా వస్తుంది. వచ్చేంతటితో ఊరుకుంటుందా? ఆ ఒకటి పక్కన ఇంకో సున్నా పెట్టి, ఇంకో సున్నా పెట్టి, ఇంకో సున్నా పెట్టి 100, 1000 ఇంకా మిలియన్ నీ ఇష్టం. కానీ ఇది అద్వైతం అన్నప్పుడు రెండుగా కనపడుతుంది. అది ఒకటి. జాకెట్గా ఒకటి. ఇది జాకెట్టే, ఇది జాకెట్ బట్టే కదా. ఇది ఆకారం లేని జాకెట్టు, ఇది ఆకారం ఉన్న జాకెట్టు. ఇది ఆకారం లేని బ్రహ్మము, ఇది ఆకారం ఉన్న సగుణం. వెంకటేశ్వర స్వామి, లేకపోతే కనకదుర్గ, లేకపోతే రాముడో, లేకపోతే కృష్ణుడో, వీడు మీ ఇష్టం. వీడు ఇది కాదంటారా? ఇది లేకపోతే ఇది లేదు కదా. పోనీ ఇందులో ఏ పార్ట్ అయినా ఇది కాదా? ఇదంతా ఇదే. ఇది కాకుండా ఇందులో కొత్తగా ఏదన్నా ఒకటి ఉందా? ఏమీ లేదు. ఉండడానికి వీలు లేదు. అయితే జాకెట్లో ఉండడానికి వీలు ఉంటుంది. ఏమిటంటే ఇవేమిటో, ఇవేమిట్రా, హుక్కులు. ఇది పరమాత్మ కాని మెటీరియల్. కానీ ఈ మెటీరియల్లో అటువంటివి కూడా లేవు మీకు. అందుకని చెప్తున్నా, ఇదేదో ఇది అదే. ఇవి రెండుగా కనపడతాయి. ఇప్పుడు రండి, ఇది బ్రహ్మము, ఇది ప్రపంచం. బ్రహ్మమే ప్రపంచంగా కనపడుతున్నాడు. ఇంతవరకు చాలు ఇవాళకి. ఇది అర్థమైతే, మొన్న అర్థమైనట్లు అర్థమైతే చాలు. ఏమ్మా, సరిపోయిందా? ఇప్పుడు సాకారం నిరాకారం ఏం చేస్తారు మీరు? వెంకటేశ్వర స్వామి వీడు, పరబ్రహ్మ వీడు. వీడిని దండం పెట్టుకున్నా సరే, ఎందుకంటే ఇదైతే ఎవడైనా వేసుకోవాలి, జాకెట్ వేసుకోవాలి. నేను వీడైతే వేసుకోకర్లేదు కదా. వీడికి ఎవరన్నా పూజించేవాళ్ళు కావాలి, అంటే తొడుక్కునేవాడు కావాలి. వీడికి అక్కర్లే. అది మీకు అర్థమైంది చాలు. ఒరే, ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను అడగండి. మళ్ళీ వెంకటేశ్వర స్వామి దేవుడు కాదని నేను చెప్పలేదు. 7:45 అయిందర్రా. ఏమన్నా మీకు అర్థం కాకపోతే అడగండర్రా. బ్రహ్మ విద్య నాకు అట్లా గోలికాయలు ఆడుకున్నట్లు ఉంటుంది. ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మీరందరూ ఇప్పుడు జాకెట్లోకి వెళ్ళిపోయినారు.
అంతకుముందు అందరూ జాకెట్ బట్టలోకి వెళ్ళిపోయినారు, జాకెట్గా ఉన్నారు. ఇప్పుడు జాకెట్గా ఉన్నారు. ఇందాక బ్రహ్మైవాహమస్మి అంటున్నప్పుడు ఇంకా సమాధి ఎక్కడి నుంచి తెమ్మంటారా? అదే సమాధి.